ఐరైజ్ అకాడమీ. సో మనం ఈ రోజు నుంచి కరెంట్ అఫైర్స్ సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నామండి ఐరైజ్ అకాడమీ. సో మనకి ఏ ఎగ్జామ్స్కి మనకి కరెంట్ అఫైర్స్ యూజ్ అవుతాయో ఫస్ట్ మనం లిస్ట్ చూసుకున్నట్టయితే ఏపీ, తెలంగాణ, ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అండ్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ లేదా గ్రూప్ డి అండ్ ఇంకా వేరే అదర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఉపయోగపడుతుంది. సో మనం ఈ కరెంట్ అఫైర్స్ అనేటివి ఎలా చేస్తున్నాం సో మనం అది చూద్దాము. సో మనం ఈ కరెంట్ అఫైర్స్ అంటే ఆల్టర్నేట్ డేస్ మనము కరెంట్ అఫైర్స్ అనేది చేయడం జరుగుతుంది. సో దీనికి మనకి ఇంకోటి ఎక్స్ట్రా మనకి బెనిఫిట్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఒక డే కరెంట్ అఫైర్ చేస్తే నెక్స్ట్ డే దాని రిలేటెడ్ క్విజ్ అనేది పెట్టడం జరుగుతుంది 10 to 15 క్వశ్చన్స్. సో మనకి దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఆ క్విజ్ సాల్వ్ చేయడం వల్ల మీరు ముందు డే కరెంట్ అఫైర్స్ మీకు ఎంత బాగా గుర్తున్నాయి మీకు మీరు అకౌంటబుల్ అవ్వడానికి ఇది గొప్ప అవకాశం అండి. సో ఖచ్చితంగా మీరు ఎవ్రీ ఆల్టర్నేట్ డే పెట్టిన కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి. అలాగే ఈ జీకే క్విజ్ కూడా సాల్వ్ చేయండి అండ్ మీ ఆన్సర్స్ అనేవి కామెంట్ రూపంలో కింద యూట్యూబ్లో పెట్టండి అండ్ మేము మీకు ఆన్సర్స్ కూడా ఇవ్వబడడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు కరెంట్ అఫైర్స్ ఏరియాలో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి మీకు ఒక స్కోప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ప్రతి కరెంట్ అఫైర్స్ కింద మనకి బుల్లెట్ పాయింట్స్ రూపంలో సూటిగా సుత్తి లేకుండా క్రిస్టల్ క్లియర్గా మీకు ఇవ్వబడడం జరుగుతుంది. సో ఎక్కువగా ఇన్ఫర్మేషన్ లైక్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లోడ్ కాకుండా మీకు బుల్లెట్ పాయింట్స్లో మీకు ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాము ప్రతి కరెంట్ అఫైర్ కింద. సో ఆ విధంగా మీకు చాలా ఉపయోగపడుతుంది. సో లెట్స్ బిగిన్. సో ఫస్ట్ వచ్చేసి మనది కల్చర్ అండ్ హిస్టరీలో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం 2-3 కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ సీవేలి రిచువల్, ఇది రీసెంట్గా హిందూ న్యూస్ పేపర్లో ఇవ్వబడడం జరిగింది. లైక్ 2nd డిసెంబర్ లైక్ హిందూ న్యూస్ పేపర్లో ఇవ్వబడడం జరిగింది. సో ఇది ఎందుకంటే ఫస్ట్ మనకి ఏదైనా టాపిక్ వస్తే అది న్యూస్లో ఎందుకుంది అండ్ దాంట్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ప్రాబబుల్ క్వశ్చన్స్ రావచ్చు సో మీరు ఇలా అనలైజ్ చేసుకోవాలి. సో మీకు దానికోసం అని చెప్పేసి ఇప్పుడు వీడియోలో కూడా మీకు లైక్ ఫస్ట్ అది ఎందుకు న్యూస్లో ఉంది, కింద బుల్లెట్ పాయింట్స్ ఏంటి, ఎగ్జామ్లో ప్రాబబుల్ క్వశ్చన్స్ ఏంటి అండ్ ఈ న్యూస్కి రిలేటెడ్ మీకు ఏమేమి ఇన్ఫర్మేషన్ అవసరమో అది ఇవ్వబడడం జరుగుతుంది. సో ఫస్ట్ సీవేలి రిచువల్, ఇది ఎందుకండి న్యూస్లో ఉంది? ఈ ట్రెడిషనల్ రిచువల్ అనేది ఈ శ్రీ పూర్ణత్రయేశ టెంపుల్ కేరళలో మనకి ఇది రిచువల్ అనేది జరగడం లైక్ ఇది జరిపారనమాట. 1 day బ్యాక్ జరిపారు. ఎందుకు జరిపారు? సో కేరళలో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ టెంపుల్కి లైక్ మినిమం 2 to 3 ఎలిఫెంట్స్ అనేటివి ఉంటాయి. సో ఏనుగులు ప్రతి టెంపుల్కి ఉంటాయి. అయితే కేరళలో ప్రతి రిచువల్కి ఎలిఫెంట్స్ అనేటివి అసోసియేటెడ్ అనమాట. సో అలాగే ఇప్పుడు టెంపుల్ సీజన్ ఇప్పుడు టెంపుల్స్లో ఫెస్టివల్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ రిచువల్ అనేది ఈ పర్టికులర్ సీజన్లో టెంపుల్స్లో జరిగే లైక్ ఫెస్టివల్స్కి బిగినింగ్ అనమాట. సో దానికి ఇది ఒక రిచువల్ జరుపుతారు. సో ఇది న్యూస్లో ఉన్న కాంటెక్స్ట్. మనకి ఎగ్జామ్లో ఇది అడిగారు కదా, దీని రిలేటెడ్ న్యూస్ అడుగుతారు. సో ఫస్ట్ మనకి సీవేలి రిచువల్ ఎక్కడ జరుగుతుందండి? కేరళలో జరుగుతుంది. ఓకే, సో కీ ఫ్యాక్ట్స్లో అది ఎక్కడ? కేరళ. సో ఇప్పుడు మనకి ఎలిఫెంట్ పాపులేషన్ చూసుకుంటే ఇప్పుడు జనరల్గా అందరు కేరళలో లైక్ ప్రతి టెంపుల్లో రిచువల్స్ జరుగుతున్నాయి కదా, సో కేరళలోనే ఎలిఫెంట్ పాపులేషన్ ఎక్కువ ఉంటుందని అనుకుంటారు. ఎగ్జామ్లో ఒకవేళ మీకు కేరళలో హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఏ స్టేట్లో ఉంది అంటే జనరల్గా అందరి మైండ్లోకి వచ్చేది కేరళ. కానీ ఆన్సర్ కేరళ కాదు, కర్ణాటక. ఇది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో కూడా సేమ్ క్వశ్చన్ వచ్చిందండి. లైక్ ఎలిఫెంట్ పాపులేషన్ ఎక్కడ ఎక్కువ ఉందంటే చాలామంది స్టూడెంట్స్ కేరళ అని పెట్టారు. ఎందుకంటే మనకు జనరల్గా మనం పిక్చరైజ్ చేసుకున్నప్పుడు కూడా న్యూస్ పేపర్స్లో లేకపోతే ఇంకెక్కడ మ్యాగజైన్స్లో చూసినప్పుడు జనరల్గా మనకి ఫెస్టివల్స్లో ఎక్కువగా మనం లైక్ ఏ యానిమల్ కనిపిస్తుంది కేరళలో అంటే లైక్ ఎలిఫెంట్. సో కేరళ అనుకుంటాం. సో ఇక్కడ మీరు లైక్ ఇలా తప్పటాడు వేయొద్దు ఎందుకంటే ఇది కర్ణాటక. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఇంకో ప్రాబబుల్ క్వశ్చన్ పూర్ణత్రయేశ టెంపుల్. ఇది మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి ఈ టెంపుల్ ఎక్కడుంది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. అగైన్ ఇట్స్ కేరళ. దెన్ మనకి ఇప్పుడు ఎలిఫెంట్స్లో సబ్ టైప్స్ ఉన్నాయండి. లైక్ ఆల్ ఓవర్ వరల్డ్ చూసుకుంటే మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం. సో ఎలిఫెంట్స్లో వరల్డ్లో ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఉంది, ఏషియన్ ఎలిఫెంట్. ఓకే, సో ఆఫ్రికాలో అగైన్ సబ్ టైప్స్ ఉంటాయి, అది మనకు అవసరం లేదు. సో ఏషియన్ మాత్రం అవసరం. సో మన ఇండియాలో ఉన్న ఎలిఫెంట్ పాపులేషన్ దాని వెరైటీ ఏంటి? సో ఏషియన్ పాపులేషన్. సో ఏషియన్ ఎలిఫెంట్ మన ఇండియాలో ఉంటుంది. సో దానికి మనకి ప్రతి ఎలిఫెంట్కి ఒక స్టేటస్ ఉంటుందండి. సో దో ఇది ఆర్ట్ అండ్ కల్చర్ కరెంట్ అఫైర్స్ అయినా మనకు కొంచెం రిలేటెడ్ న్యూస్ చూస్తున్నాం కాబట్టి మనకి IUCN అని ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేది ఇది మనకి ప్రతి యానిమల్కి లేదా ప్రతి ప్లాంట్కి వాటి యొక్క స్టేటస్ ఎట్లా ఉంది, లైక్ అది ఎండేంజర్డ్ ఉందా, వల్నరబుల్ ఉందా, క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఉందా, దాని స్టేటస్ దాని పాపులేషన్ కౌంట్ బట్టి డిసైడ్ చేస్తారు. సో అట్లా మనకి ఎలిఫెంట్కి డిసైడ్ చేసిన స్టేటస్ ఏంటి? ఎండేంజర్డ్. ఓకే, సో ఇవి మాత్రం పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో దీంట్ నుంచి మనకి
ప్రాబబుల్ క్వశ్చన్స్ ఏంటండి? సో ఈ బ్యాక్గ్రౌండ్ మనకు అవసరం లేదు, జస్ట్ సివేలి రిచువల్ ఎక్కడ జరిగి రీసెంట్లో న్యూస్లో చూసాం, అది ఏ స్టేట్ అంటే కేరళ. లేదా పూర్ణత్రయేష టెంపుల్ ఎక్కడ అంటే కేరళ. అగైన్ హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఎక్కడ ఉంటాయి అంటే కర్ణాటక. సో మన ఇండియాలో ఉండే ఎలిఫెంట్ పాపులేషన్ ఏంటండి? ఏషియన్ ఎలిఫెంట్ పాపులేషన్ ఎక్కువ ఉంది. సో ఒకవేళ దీనికి మనకు ఒకవేళ క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు, ఎందుకంటే ఎలిఫెంట్స్ రిలేటెడ్ ఈ మధ్య న్యూస్ చాలా ఉంది. రీసెంట్గా కూడా లైక్ అరౌండ్ 1000 ఎలిఫెంట్స్ ఈ ఇయర్లో చనిపోయాయంట, న్యాచురల్ కాజెస్ కాకుండా లైక్ ఈ సర్క్యూట్స్ వల్ల, లేకపోతే ఏదో షాక్ తగిలి, లేకపోతే ట్రైన్ యాక్సిడెంట్స్లో, లేకపోతే నార్మల్ రోడ్ యాక్సిడెంట్స్లో, ఇలా వాటి హ్యాబిటాట్ నుంచి బయటకు వచ్చినప్పుడు చనిపోయినాయి చాలా ఎలిఫెంట్స్. సో ఒక రిపోర్ట్ రీసెంట్గా లైక్ రిలీజ్ అయింది. సో ఆ విధంగా చూసుకుంటే మనకి న్యూస్లో చాలా ఉంది కాబట్టి ఈ కన్జర్వేషన్ స్టేటస్ కూడా అడిగే చాయిస్ ఉంది మనకి ఎన్విరాన్మెంట్ పరంగా. సో ఎండేంజర్డ్ దీని స్టేటస్. ఓకే, సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు సెకండ్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. సో సెకండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 22nd హార్న్బిల్ ఫెస్టివల్ బిగిన్స్. ఓకే, సో ఎవ్రీ ఇయర్ మనకి డిసెంబర్ 1st to 10th, డిసెంబర్ ఫస్ట్ వీక్ ఏదైతే ఉందో అప్పుడు మనకి హార్న్బిల్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. సో ఇది ఎక్కడ జరుగుతుంది? పేరులో మనకి ఫస్ట్ హార్న్బిల్ అని ఉంది. హార్న్బిల్ అంటే అది ఒక బర్డ్, ఫారెస్ట్ బర్డ్ అనమాట. సో నాగాల్యాండ్లో జరుగుతుంది. సో ఈ న్యూస్లో ఎందుకు ఉందంటే రీసెంట్గా మనకి న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారంటే అస్సాం, నాగాల్యాండ్ కలిపి అంటే కంబైన్ స్టేట్స్కి గవర్నర్ ఉన్నారు. సో ఆ గవర్నర్ రీసెంట్గా ఈ హార్న్బిల్ ఫెస్టివల్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో మనకి ఇనాగ్రేట్ చేశారు కాబట్టి మనకి ఆ ఫెస్టివల్ ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు, ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఇప్పుడు కీ ఫ్యాక్ట్స్కి వచ్చేస్తే నేను ఇందాక చెప్పినట్టు 1st to 10th డిసెంబర్ ఈ ఫస్ట్ 10 daysలో ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? నాగాల్యాండ్ స్టేట్లో జరుగుతుంది. మెయిన్గా నాగాల్యాండ్ స్టేట్లో జరుగుతుంది. నార్త్ ఈస్ట్ మొత్తం అన్ని స్టేట్స్లో అక్కడక్కడ జరుపుకుంటారు, కానీ మెయిన్గా మీకు ఎగ్జామ్లో ఇది ఎక్కడ జరుగుతుంది అని అడిగితే నాగాల్యాండ్ స్టేట్. సో నాగాల్యాండ్ స్టేట్ ఎక్కడ ఉంటుందండి? నార్త్ ఈస్ట్లో ఉంటుంది. సో మన ఇండియాలో ఇప్పుడు మనం ఇట్లా చూసుకుంటే మ్యాప్లో, సో ఇది నార్త్ ఈస్ట్ కదా, సో ఈ నార్త్ ఈస్ట్లో ఉంటుందన్నమాట. ఎక్కడ ఉంటుంది? సో ఇది అరుణాచల్ ప్రదేశ్, నెక్స్ట్ వచ్చేసి నాగాల్యాండ్, నెక్స్ట్ వచ్చేసి మణిపూర్, నెక్స్ట్ వచ్చేసి మిజోరాం, సో ఇక్కడ అస్సాం. సో ఇది అరుణాచల్ ప్రదేశ్ కింద ఉంటుంది. జస్ట్ మనకి బ్రీఫ్ ఐడియా తెలియాలన్నమాట. నాగాల్యాండ్ మనకి వచ్చింది కాబట్టి ఏదైనా సరే న్యూస్ కొంచెం ఇంపార్టెంట్గా వస్తే మీకు అది ఇండియా మ్యాప్లో ఏ స్టేట్తో బార్డర్ ఉంది, లేదా ఒకవేళ బార్డర్స్ ఇండియా బార్డర్లో ఉంటే ఈ కంట్రీతో మీకు ఇంటర్నేషనల్ బార్డర్ మీద ఉందో మీకు కొంచెం ఐడియా ఉండాలి. ఎందుకంటే సో ఇది మీ జోగ్రఫీలో కూడా మీకు అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు నాగాల్యాండ్ స్టేట్ మీకు చాలా న్యూస్లో ఉంది కాబట్టి ఇట్లా అడగవచ్చు. ఇక్కడ మనకి ఏం బార్డర్ ఉంటుంది? ఇంటర్నేషనల్ బార్డర్ మయన్మార్ ఉంటుంది. ఓకే, సో మనకి ఇలా అడగవచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ లైక్ మయన్మార్ బార్డర్ మీద ఉంటాయి, లేకపోతే నాగాల్యాండ్ విచ్ ఆఫ్ ద కంట్రీస్కి బార్డర్లా ఉంటుంది అని అడిగితే మీకు ఇది క్లియర్ కట్ ఐడియా ముందే ఉండాలి. ఎక్కడ ఉంటుంది? మయన్మార్లో ఉంటుంది. దీనికి బార్డరింగ్ స్టేట్స్ ఏంటి? అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ అండ్ అస్సాం. సో ఇంతవరకు జాగ్రఫికల్గా మీకు నాగాల్యాండ్ గురించి తెలిస్తే చాలు. సో నెక్స్ట్ ఏంటి? సో ఈ హార్న్బిల్ ఫెస్టివల్ గురించి ఏంటో చూద్దాం. హార్న్బిల్ ఫెస్టివల్ మేజర్గా ఏంటండి? సో హార్న్బిల్ ఫెస్టివల్ మేజర్గా దీని చుట్టూ రొటేట్ అవుతుంది. అంటే హార్న్బిల్ ఏంటి? అది ఒక ఫారెస్ట్ బర్డ్. సో ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకుంటే మనకి పాలపిట్ట ఇంపార్టెంట్ కదా. సో దసరా ఫెస్టివల్కి మనం పాలపిట్టని చూడాలని అనుకుంటాం. సో మనం ఒక సెంటిమెంట్ లాగా ట్రీట్ చేస్తాం. సో హార్న్బిల్ కూడా అట్లా నాగాల్యాండ్లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో లైక్ మన స్టేట్ బర్డ్ ఏంటి అంటే పాలపిట్ట, అది మనకు తెలుసు. సో ఇక్కడ మీరు ఒకటి కన్ఫ్యూజ్ అవ్వద్దు, నాగాల్యాండ్లో హార్న్బిల్ ఫెస్టివల్ జరుగుతుంది కదా, కొంచెం హార్న్బిల్ ఫేమస్ అని చెప్పి స్టేట్ బర్డ్ అనుకోదు. ఇది స్టేట్ బర్డ్ కాదు, స్టేట్ బర్డ్ వేరే డిఫరెంట్ ఉంది. సో మనకు అదంతా అవసరం లేదు. కాకపోతే ఒకవేళ ఎగ్జామ్లో మీకు అసర్షన్ రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ లేదా ఎస్ఐలో లైక్ ప్రిలిమ్స్ లేదా మెయిన్స్లో మీకు అసర్షన్ రీజనింగ్ ఇచ్చేసి నాగాల్యాండ్ గురించి ఇచ్చి హార్న్బిల్ ఇస్ స్టేట్ బర్డ్ ఆఫ్ నాగాల్యాండ్ అని అడిగే చాయిస్ ఉంటుంది. సో మీరు అక్కడ తప్పట అడిగేయొద్దు, ఖచ్చితంగా ఇది స్టేట్ బర్డ్ కాదు, స్టేట్ బర్డ్ వేరే ఉంటుంది. అది మనకి ఇప్పుడు అవసరం లేదు, అది వేరే స్టేట్స్ మనకి అంతగా డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇది కాదు అని గుర్తుపెట్టుకొని చాలు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే హార్న్బిల్ ఫెస్టివల్. సో హార్న్బిల్ అనేది ఇది ఒక స్టేట్ బర్డ్ కాబట్టి అది నార్త్ ఈస్ట్ స్టేట్స్లో జనరల్గా మనకి ఎక్కువగా అగ్రికల్చర్ బేస్డ్ ఫెస్టివల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ మొత్తం అందరు ఎక్కువ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు. సో డిఫరెంట్ ట్రైబ్స్ ఉంటారు. సో ట్రైబ్స్ అందరూ ఒక ఇలాంటి ఫెస్టివల్ ఒకటి జరిగినప్పుడు ఈ నాగాల్యాండ్ హెరిటేజ్ విలేజ్లో ఈ ఫెస్టివల్ జరుగుతుంది. సో అప్పుడు ఆ ట్రైబ్స్ అందరూ అక్కడ ఐకమత్యం అవుతారు. సో ఇంకా ఎందుకు ఆ స్టేట్లో ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు అంటే జనరల్గా ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్లో మనకి డిఫరెంట్ రీజనలిజం ఇట్లాంటివి కొంచెం ఎవాల్వ్ అయ్యి కొన్ని ఇష్యూస్ అనేటివి బయటకు వస్తున్నాయి. సో అట్లాంటప్పుడు కొంచెం ట్రైబ్స్ మధ్యలో దూరం అవుతుంది. సో ఇలాంటి ఫెస్టివల్స్ ఇట్లా అయినప్పుడు ఏమవుతుంది, అందరు ట్రైబ్స్ అక్కడ ప్లేస్ దగ్గర గ్యాదర్ అయ్యి కొంచెం ఒక టైప్ ఆఫ్ పీస్ఫుల్
కో ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది. సో అందుకని దీన్ని ఇంకా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. సో ఈ ఫెస్టివల్ ఎందుకు, అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మనకి టూరిజంకి చూసుకున్నా లేకపోతే వేరే వాళ్ళు ఏమైనా మనకి విజిటర్స్ వచ్చినా సరే మనకి స్టేట్లో లైక్ ఏమైనా మంచి ఫెస్టివల్స్, పెద్ద ఫెస్టివల్స్ ఉంటే టూరిస్ట్ కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు దానికి అటెండ్ అవ్వడానికి. సో అట్లా టూరిజం పరంగా చూసుకున్నా కూడా సో మనకి టూరిజం రెవెన్యూ జనరేట్ చేయడానికి ఇది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అందుకనే దీన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. సో దీన్నే ఇంకొక పేరు ఏంటి అంటే ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని అంటారు. ఓకే, సో ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని అంటారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇంకా దీని గురించి ఇంకా మీకు ప్రాబబుల్ క్వశ్చన్స్ అన్నీ చెప్పేశాను. సో అది గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఏంటి అంటే ఇది నాగాలాండ్లో సెలబ్రేట్ చేస్తారు. నాగాలాండ్ బార్డర్స్ మనం చూసాం ఆల్రెడీ. సో ఇండియన్ హార్న్బిల్ గురించి చూసాము, ఆ బర్డ్ సిగ్నిఫికెన్స్ చూసాము. అండ్ ఈ పర్టికులర్ ఫెస్టివల్ ఎందుకు అంటే టూరిజం. ఏంటది? టూరిజం ఒకటి, నెక్స్ట్ ఇంటర్ లేదా ఇంట్రా ట్రైబ్ ఎగ్జిస్టెన్స్, పీస్ఫుల్ ఎగ్జిస్టెన్స్ కోసం. ఇది జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం, ఎగ్జామ్లో ఏం అడగరు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వీర్ సవార్కర్. సో వీర్ సవార్కర్ రీసెంట్గా మనకి చాలా డేస్ నుంచి న్యూస్లో ఉందండి. అది రెండు రీజన్స్కి ఉంది. ఒక రీజన్ ఏంటి అంటే లైక్ మహారాష్ట్ర నుంచి భారత్ రత్న అవార్డ్కి సో వీర్ సవార్కర్ గారి పేరు రికమెండ్ చేస్తామని చెప్పి ఎలక్షన్స్లో, మేనిఫెస్టోలో అట్లా చాలా రకాలుగా చాలా విధాలుగా చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే సో ఇప్పుడు మనకి 2 నేషన్ థియరీ అని ఒకటి ఉంది. సో ఇండియా పాకిస్తాన్ మనకి పార్టీషన్ అవ్వడానికి ఆ టైంలో సో వీర్ సవార్కర్ దానికి సపోర్ట్ చేశారని కొంతమంది, ఎగెయిన్స్ట్గా ఉన్నారని కొంతమంది. సో ఇలా కొంచెం కాంట్రవర్సీ జరుగుతుంది. సో ఆ రకంగా కూడా ఈ చాలా డేస్ నుంచి వీర్ సవార్కర్ గారి పేరు మనకి న్యూస్లో ఉండడం జరిగింది. సో మనకి న్యూస్లో ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా వీరి గురించి మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనకి న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఇందాక చెప్పినట్టు భారత్ రత్న అవార్డ్ కోసం రికమెండేషన్ కోసం ఆ లిస్ట్లో అతని నేమ్ అనేది పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మనకి కీ ఫ్యాక్ట్స్కి వచ్చేస్తే సో వీర్ సవార్కర్ యొక్క ఫుల్ నేమ్ ఏంటండి? వినాయక్ దామోదర్ సవార్కర్. నేను మీకు ఇప్పుడు ఒక ట్రిక్ చెప్తున్నాను. జనరల్గా కొన్ని పేర్లు ఉంటాయి లైక్ జంబేల్కర్ లేదా అంబేద్కర్ లేదా ఇలా సర్వార్కర్, సో లాస్ట్కి కేఆర్ ఇలా ఉన్న పేర్లు మోస్ట్ ఆఫ్ ద పేర్లు అండ్ ఈ పర్సన్స్ మహారాష్ట్ర నుంచి ఉన్నారు. సో ఇప్పుడు మనకి వీర్ సవార్కర్ గారు కూడా ఏ స్టేట్ నుంచి అండి? మహారాష్ట్ర నుంచి. సో వీరు మహారాష్ట్ర నుంచి. సో వీర్ సవార్కర్ ఎవరు అసలు? సో ఈయన ఒక ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్, ఒక పొలిటీషియన్ అతను అండ్ ఒక లాయర్. సో ఇండిపెండెన్స్ మూమెంట్లో ఆయన పాత్ర చాలా ప్రధానంగా పోషించాడు. సో మనకి ఆ రకంగా చూసుకుంటే ఇండిపెండెన్స్ మూమెంట్లో వీర్ సవార్కర్ గారు చాలా ఇంపార్టెంట్. సో వారి గురించి కొన్ని వాళ్ళు ఏమైనా ఆర్గనైజేషన్స్ ఏమైనా పార్టిసిపేట్ చేశాడా, లేదా మేజర్ మూమెంట్స్లో పార్టిసిపేట్ చేశాడా, లేదా అతను ఏమైనా స్లోగన్స్ ఇచ్చాడా, ఇలాంటివి కొన్ని న్యూస్ మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్స్లో ఏంటంటే డైరెక్ట్ స్టాటిక్ పార్ట్ అడుగుతున్నారు, కానీ కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే స్టాటిక్ పార్ట్ రిలేటెడ్ ఏదైతే కరెంట్ అఫైర్స్లో ఉన్నాయో దాని నుంచి కూడా క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకి వినాయక్ దామోదర్ సవార్కర్ బర్త్ స్టేట్ ఏంటి? మహారాష్ట్ర. సో ఈయన ఆర్గనైజేషన్స్ ఏంటివి? అభినవ్ భారత్ సొసైటీ వచ్చేసి హిందూ మహాసభ. సో ఈ అభినవ్ భారత్ సొసైటీ అనేది ఒక సీక్రెట్ సొసైటీ. సో దీంతో అతను అసోసియేట్ అయ్యి ఉన్నారు. అండ్ ఆల్సో హిందూ మహాసభ ఫౌండర్లో ఈయన ఒకరు అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జామ్లో అడిగితే ఇలా అడగడానికి చాయిస్ ఉంది, హిందూ మహాసభ ఫౌండర్ ఎవరు అని అడిగే చాయిస్ ఉంది. సో మీకు ఎప్పుడు క్లిక్ అయిపోవాలి వీర్ సవార్కర్ అని చెప్పేసి. సో వీర్ సవార్కర్ గురించి ఇంకా తెలుసుకోవడానికి మనకి ఇంకో 2-3 పాయింట్స్ ఏంటి అంటే సో వీర్ సవార్కర్ మనకి హిందుత్వ ఐడియాలజీని ప్రమోట్ చేయడానికి, రివైవ్ చేయడానికి ఈయన చాలా ప్రధాన పాత్ర వహించారనమాట. సో హిందుత్వ ఐడియాలజీ అండ్ ఆల్సో లైక్ హిందూ స్టేట్. సో హిందూయిజం గురించి ప్రమోట్ చేయడం, ఇలా హిందూయిజం మీద ఎక్కువగా ఫోకస్ చేసి వర్క్ చేయడంలో సో వీరు చాలా ఫేమస్ అనమాట. సో హిందుత్వ ఐడియాలజీ గురించి రిలేటెడ్. సో ఆయన కొన్ని బుక్స్ కూడా రాశాడు, హిందుత్వ, వాట్ ఈజ్ హిందూయిజం అని. సో ఇట్లా హిందూ రిలేటెడ్ ఇంకేమైనా బుక్స్ ఉంటే మీకు ఆప్షన్స్లో కొంచెం మిగతా వేరే మీకు పేర్లు తెలియట్లేదు వీర్ సవార్కర్ ఉంటే మీరు ఈ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చాలా వరకు హిందుత్వ రిలేటెడ్ బుక్స్ లేక ఏదైనా ఐడియాలజీ రిలేటెడ్ ఉంటే వీర్ సవార్కర్ చాలా ఇంపార్టెంట్.
అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా మనకి మనము అండమాన్ అండ్ నికోబార్లో చూసుకుంటే ఇప్పుడు లక్షద్వీప్ ఐలాండ్స్లో ఇలాంటి ఐలాండ్స్లో అక్కడ ఎవరైతే మన ఫ్రీడమ్ ఫైటర్స్ వెళ్ళి అక్కడ ఉన్నారో లేకపోతే అట్లీస్ట్ ఏమైనా ఆర్మీ స్టార్ట్ చేశారో అక్కడ ఏమైనా లైక్ వర్క్స్ చేశారో వాళ్ళ మీద ఐలాండ్స్కి పేర్లు పెట్టారు కదా, ఇప్పుడు స్వరాజ్ దీప్ అని పేరు పెట్టారు కదా. సో అలాగే ఇప్పుడు వీర్ సావర్కర్ని మనకి అప్పుడే ఇండిపెండెన్స్ మూమెంట్ ఆ టైంలోనే వీరిని ఒక 50 years అనుకుంటా అన్ని ఇయర్స్ వీళ్ళకి జైలు శిక్ష పడింది అనమాట. సో అక్కడ అతను జైలు శిక్ష పొందాడు. సో దానికి గుర్తింపులాగా అండ్ లైక్ అతనికి అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్లో ఆయన ఉన్నాడు కాబట్టి మనకి అండమాన్ అండ్ నికోబార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సో ఇతని నేమ్ ఉందన్నమాట. సో మనకి అండమాన్ అండ్ నికోబార్లో వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఎక్కడుందండి అది? అండమాన్ అండ్ నికోబార్ ప్లేస్లో ఉంది. ఓకే, సో వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండమాన్ నికోబార్లో ఉంది. ఓకే, సో ఈ పాయింట్స్ అండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. జస్ట్ న్యూస్లో ఎందుకు ఉంది అది మీకు గుర్తుంటే ఫుల్ పేరు ఏంటి, ఆయన బర్త్ స్టేట్ ఏంటి, ఏ ఆర్గనైజేషన్స్కి అసోసియేటెడ్ ఉన్నారు, ఆయన ఐడియాలజీ ఏంటి, ఇండిపెండెన్స్ మూమెంట్లో ఆయన పోషించిన ప్రధాన పాత్రలో ఏంటి, హిందుత్వ ఐడియాలజీ రిలేటెడ్. అండ్ మనకి ఒకవేళ అడిగితే కనుక వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ స్టేట్లో ఉంది అంటే మీకు అది కొంచెం ఐడియా రావాలి, అండమాన్ అండ్ నికోబార్ స్టేట్ అని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. నమ్దా క్రాఫ్ట్. ఓకే, సో ఇప్పుడు మనకి తెలంగాణలో కూడా కొన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి. ఏంటి ఇప్పుడు మనం చూసుకుంటే మనకి జిఐ ట్యాగ్స్ కూడా వచ్చాయి. ఏంటి గద్వాల్ చీరలకి, పోచంపల్లి ఇక్కత్కి ఇలా మనకి జిఐ ట్యాగ్స్ ఉన్నాయి. సో మనం ఉన్నాయి కాబట్టి మనం ఈవెన్ అది కొంచెం డౌన్ అవుతున్నా సరే మన గవర్నమెంట్ దానికి ఏమైనా సపరేట్గా ఏమైనా ఫండింగ్ ఇవ్వడము లేకపోతే ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇంకా వాళ్ళకి ఏమైనా ఇన్సెంటివ్స్ ఇవ్వడము జరుగుతుంది. సో అట్లా మనకు ఉన్న ట్రెడిషనల్ కల్చర్ లేదా ట్రెడిషనల్ ఆర్ట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే మనం రివైవ్ చేసుకుంటాం. సో అదే విధంగా నమ్దా క్రాఫ్ట్ అనేది ఇది ఎక్కడ ఉంటుంది? కాశ్మీర్, శ్రీనగర్లో ఇది చాలా ఫేమస్. సో ఇది అక్కడ ఇండిజినియస్ పీపుల్ ఎవరైతే ఉంటారో సో ఈ నమ్దా క్రాఫ్ట్ అనేది వీళ్ళు ఫాలో అవుతారు. సో మనకి ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉందండి? ఇది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఈ నామ్దా క్రాఫ్ట్ ఆఫ్ కాశ్మీర్లో ఈ కాశ్మీర్లో ఉన్న ఈ నామ్దా క్రాఫ్ట్ని రివైవ్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఇప్పుడు నమ్దా క్రాఫ్ట్ అనేది కొంచెం ఆ ఏరియాస్లో కాశ్మీర్లో ఉన్న ఏరియాస్లో కొంచెం చాలా దీని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది, ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. అండ్ ఈ స్కిల్ వచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు మనకు ఏదైనా స్కిల్ మనకి ఇంకా పెరగాలి అంటే ఏంటి, ఆ పర్టికులర్ క్రాఫ్ట్లో స్కిల్డ్ పీపుల్ ఎక్కువ ఉండాలి. సో దానికి ఏం చేయాలి? గవర్నమెంట్ ఏమైనా ట్రైనింగ్ ఇవ్వడమో లేకపోతే ఏమైనా ప్రాజెక్ట్ లాంచ్ చేయడమో లేకపోతే దాని మీద ఇంట్రెస్ట్ చూపించడానికి ఏమైనా ఇన్సెంటివ్స్ ఇవ్వడము సో ఇలా చేయాలి. సో అందుకని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఈ మినిస్ట్రీ సో నామ్దా క్రాఫ్ట్ ఈ కాశ్మీర్లో దాన్ని రివైవ్ చేయడానికి ప్రమోట్ చేయడానికి అని చెప్పేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ లాంచ్ చేసింది. సో ఈ ప్రాజెక్ట్లో మెయిన్గా ఏముంది, ఇది ఒక కొన్ని డిఫరెంట్ బ్యాచెస్ లాగా పీపుల్ని డివైడ్ చేసేసి సో ఆ పర్టికులర్ బ్యాచెస్కి ఒక 25 days ట్రైనింగో లేదా 30 days ట్రైనింగో లేకపోతే కొన్ని మంత్స్ ట్రైనింగ్ అట్లా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఆల్రెడీ ఏదైతే క్రాఫ్ట్ కొంచెం ఇంపార్టెన్స్ తగ్గుతుందో ఏదైతే దాన్ని తగ్గిపోతుందో దాన్ని మళ్ళీ రివైవ్ చేసినట్టు అవుతుంది. సో వీళ్ళందరూ నేర్చుకుంటారు, సో వీళ్ళు క్రాఫ్ట్ని చేస్తారు, సో ప్రొడ్యూస్ చేసేసరికి మళ్ళీ వేరే దగ్గర అది అమ్మడం వల్ల వేరే వాళ్ళకి నచ్చుతుంది, అక్కడ మళ్ళీ అగైన్ ప్రొడక్షన్ సెంటర్ స్టార్ట్ అయితే అలా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నామ్దా క్రాఫ్ట్ అంటే ఏంటి అంటే ఇది మనకు ఒక ఉలెన్ క్లాత్ లాగా ఉండి దాని మీద డిఫరెంట్ డిజైన్స్ వేసేసి ఇది మనకు ఒక రగ్ లాగా యూజ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు బ్లాంకెట్స్ ఎట్లా ఉంటాయో ఇది కూడా ఒక రగ్ లాగా యూజ్ అవుతుంది. ఇది ఎక్కడి నుంచి? షీప్ వూల్. సో ఈ షీప్ నుంచి వచ్చే వూల్ నుండి తయారు చేస్తారు అనమాట. ఇది ఒక రగ్ లాగా తయారు చేస్తారు. సో దీన్ని మనకి ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్గా కాశ్మీర్లో మీకు తెలుసు మనకి అక్కడ టెంపరేచర్స్ ఎలా ఉంటాయి, చాలా మైనస్లో ఉంటాయి. సో అక్కడ మనకి ఎప్పుడు ఉలెన్ క్లోత్స్ అనేవి అవసరం ఉంటాయి. సో మనకి తినేటప్పుడైనా లేకపోతే ఇంకేమైనా కింద ఏమైనా చేసేటప్పుడైనా పురాతన కాలం నుంచి అక్కడ కాశ్మీర్లో ఉండే పీపుల్ దీన్ని కింద వేసుకొని తినేవారండి. ఇప్పుడు మనకి జనరల్ ఇప్పుడు మనం ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మనం చూసినట్టయితే కొన్ని విలేజెస్కి అట్లా వెళ్తే మనకి ట్రెడిషనల్గా యాక్చువల్లీ ఏంటి అంటే తినేటప్పుడు మనం కింద ఏదైనా క్లాత్ లాంటిది వేసుకొని తింటాం. సో జమ్మూ కాశ్మీర్లో కూడా అట్లాంటి ట్రెడిషన్ ఉందన్నమాట. కింద కూర్చుంటప్పుడు అది సాపలాగా లేకపోతే ఇంకా వేరే పర్పస్కి దాన్ని యూజ్ చేస్తారు. సో ఇప్పుడు అది మనకి ఆ క్రాఫ్ట్ లేకపోవడం వల్ల దాని యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోయి దాని యొక్క మార్కెట్ తగ్గిపోయింది. సో ఆ డిమాండ్ని పెంచడానికి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడానికి, ఆ క్రాఫ్ట్ని రివైవ్ చేయడానికి సో మనకి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అనేది దీన్ని
లాంచ్ చేయడం జరిగింది. సో ఈ నందా క్రాఫ్ట్ ఎక్కడండి, కాశ్మీర్లో ఉంటుంది. అండ్ ఇది ఆల్ ఓవర్ వరల్డ్ కూడా, ఇది ఓన్లీ మన ఇండియాలోనే కాదు, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇది మనకి, అక్కడ కూడా ఇది చాలా ఫేమస్. అండ్ ఇండియాలో వచ్చేసి కాశ్మీర్లో చాలా ఫేమస్ ఇది. అండ్ రాజస్థాన్లో కూడా టాంక్ అనే ప్లేస్లో కూడా కొంతవరకు దీని యొక్క ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. కానీ మనకి ఎగ్జామ్లో ఒకవేళ అడిగితే మేజర్ ప్లేస్ ఏది అంటే కాశ్మీర్లో వచ్చిన శ్రీనగర్. ఓకే, సో నాందా క్రాఫ్ట్ నుంచి మనకు ప్రాబబుల్ క్వశ్చన్స్ ఏం రావచ్చు, రీసెంట్లీ ఏ మినిస్ట్రీ దీన్ని ప్రమోట్ చేయడానికి దీని ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసింది అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్. సో ఇదొక పాయింట్ మనకు వచ్చేసింది. సో ఇది ఓన్లీ ఇండియా, మనకి అసర్షన్ రీజనింగ్ ఒకవేళ ఆ పాయింట్లో అలా క్వశ్చన్ అడగాలనుకుంటే ఇది ఓన్లీ ఇండియాలో మాత్రమే దీన్ని ప్రొడ్యూస్ చేస్తారు, లేదా ఓన్లీ ఇండియాలోనే తయారు చేస్తారు అంటే రాంగ్. ఎందుకంటే దీన్ని ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లో కూడా చేస్తారు, ఇండియా ఒకటే దగ్గర కాదు. అండ్ ఇండియాలో ఎక్కడంటే మనకేంటి, మనకు తెలుసు కాశ్మీర్, శ్రీనగర్లో ఉంది. ఇదేంటి అంటే మనకి షీప్ నుంచి వచ్చే ఊల్ నుండి తయారు చేసే ఒక రగ్. ఓకే, సో మనకి ఈ పాయింట్స్ గుర్తుంటే చాలు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆర్ట్ అండ్ కల్చర్లో ఉన్న కరెంట్ అఫైర్స్ 3 చూసాము. సో ఫస్ట్ సెకండ్లో కవర్ అయిన మేజర్వి చూసాము. ఇంకేమైనా మిస్ అయితే మనం నెక్స్ట్ క్లాస్లో మనం దాన్ని మళ్ళీ చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి జిఎస్టీ కలెక్షన్స్ ఆన్ రైజ్ అండి. సో మనకి చూసినట్టయితే మీకు ఐడియా ఉంటుంది జిఎస్టీ గురించి మనం ఎప్పటి నుంచి వింటున్నాం, 2016 నుంచి వింటున్నాం. జిఎస్టీ అంటే యాక్రోనిమ్ ఏంటి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో మనకి న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఈ ఒక డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, సో ఇక్కడ చూడండి మీరు ఎక్కడ ఎక్కువ ఉంది. సో ఏప్రిల్లో ఎక్కువ ఉంది అండ్ నవంబర్లో ఎక్కువ ఉంది. సో మనకి జిఎస్టీ రోల్ అవుట్ అయినప్పటి నుంచి కలెక్షన్స్ ఎప్పుడు ఎక్కువగా ఉన్నాయంటే ఫస్ట్ ఏప్రిల్, మనకి ఎప్పుడండి, ఏప్రిల్ 2021 to 2022. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇది మనకి ఎక్కువ అనమాట. ఫస్ట్ టైం ఇది మనకి రోల్ అవుట్ అయినప్పటి నుంచి ఫస్ట్ టైం ఇది ఏప్రిల్ ఈ ఇయర్లో ఎక్కువ ఉంది. అండ్ ఇప్పుడు మళ్ళీ అగైన్ సెకండ్ టైం నవంబర్లో ఎక్కువ ఉందన్నమాట. సో మనకి మంత్లీ వైజ్గా చూసుకుంటే ఇది సెకండ్ టైం మనకి జిఎస్టీ కలెక్షన్స్ చాలా హైయెస్ట్గా వచ్చినాయి జిఎస్టీ రోల్ అవుట్ అయినప్పటి నుంచి. సో ఇది మనకి న్యూస్లో ఉంది కాబట్టి జిఎస్టీ గురించి కొంచెం బేసిక్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో మనకి న్యూస్లో ఎన్ని కలెక్షన్స్ వచ్చినాయంటే 1.31 lakh crore వచ్చినాయంట కలెక్షన్స్. ఓకే, సో ఇది సెకండ్ హైయెస్ట్, ఫస్ట్ హైయెస్ట్ కాదు. ఓకే, ఇది మంత్లీ వైజ్గా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో మనకి జిఎస్టీ యాక్రోనిమ్ చూసేసాం. సో జిఎస్టీ ఫస్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది, 2014లో ఈ బిల్లు తీసుకొస్తే మనకి 2016లో 101st అమెండ్మెంట్ యాక్ట్ 2016లో మనకి ఇంప్లిమెంట్ అయింది. సో మనకి బిల్ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఖచ్చితంగా యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యాక్ట్ వల్లనే అది మనకి అఫీషియల్గా మనకి స్టాట్యూట్ బుక్లో వచ్చింది అండ్ మనం అది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో మనకి ఎగ్జామ్లో వస్తే ఏంటి అంటే 101st అమెండ్మెంట్ యాక్ట్ 2016. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. జిఎస్టీ అనేది ఏ యాక్ట్ త్రూ వచ్చిందనే క్వశ్చన్ ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటి, ఇది ఎలాంటి టైప్ ఆఫ్ ట్యాక్స్, ఇది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, జిఎస్టీ గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో, ఇప్పుడు అది పేపర్లో ఫ్రీక్వెంట్గా వస్తుంది కాబట్టి ఇంకా క్లియర్గా దీనికి ఇంకొక 7 minutes అట్లా అలొకేట్ చేసి దీని గురించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు చాలా కరెంట్ అఫైర్స్ ఉండడం వల్ల జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చూసుకోండి. మన క్వశ్చన్ అడిగితే ఏంటి అంటే ఇది ఏ ఇయర్లో ఏ అమెండ్మెంట్ త్రూ ఇంప్లిమెంట్ అయింది, ప్రాబబిలిటీ ఉంది. సో ఈ అమెండ్మెంట్ అనేది చాలా ఫోకస్డ్గా గుర్తుపెట్టుకోండి. ఇదేంటి, డెస్టినేషన్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఎగ్జామ్లో మీకు ఇలా అడగవచ్చు, లైక్ ఆప్షన్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అట్లా అడిగి జిఎస్టీ మీద ఒక 2-3 పాయింట్స్ ఇచ్చి ఒక పాయింట్లో జిఎస్టీ ఈజ్ డైరెక్ట్ ట్యాక్స్ అని అడగవచ్చు. సో అది రాంగ్, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడే. జిఎస్టీ ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, ఈ కలెక్షన్స్ అనేవి సెకండ్ టైం హైయెస్ట్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. సో ఎకానమీలో మన సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి గిఫ్ట్ సిటీ ఎమర్జింగ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ సిటీ. సో మీరు ఈ డయాగ్రామ్ చూడండి, ఇది గిఫ్ట్ సిటీ అనమాట. సో గిఫ్ట్ సిటీ ఇట్స్ రియల్లీ లైక్ గిఫ్ట్ టు ఇండియా. ఎందుకు అంటే ఈ గిఫ్ట్ సిటీ ఒక యాక్రోనిమ్ చూడండి మీరు, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ. సో ఇది ఎక్కడుంది, పేరులోనే ఉంది, జీ అంటే గుజరాత్. సో గుజరాత్లో ఉంది. మీరు ఇక్కడ గిఫ్ట్ సిటీ డయాగ్రామ్ చూసినట్టయితే చూడండి ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో. సో డిఫరెంట్ ఈ బిల్డింగ్స్లో ఏంటంటే డిఫరెంట్ స్టాక్ ఎక్స్చేంజెస్ రిలేటెడ్ బిల్డింగ్స్, లేదా ఫైనాన్షియల్ సర్వీసెస్ తీసుకున్నా, లేదా మన ట్రేడ్ జరుగుతుంది కదా డిఫరెంట్ కంట్రీస్తో. సో అలా ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఏదైనా పెద్ద ఏదైనా కంపెనీస్ యొక్క అక్కడ హెడ్ క్వార్టర్స్ అయినా, అలా మొత్తం ఫైనాన్సెస్ రిలేటెడ్, ఎకానమీ రిలేటెడ్ చాలా పెద్ద కంపెనీస్కి స్పెసిఫిక్గా ఈ ఏరియా అనేది ఉంది. సో దీని యాక్రోనిమ్ చాలా ఇంపార్టెంట్. యాక్రోనిమ్ ఏంటండి, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ టెక్ సిటీ. సో ఇది మనకి ఎందుకు న్యూస్లో ఉంది,
సో గిఫ్ట్ సిటీ అనేది ఇట్ ఈస్ ఎమర్జింగ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఓకే, గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఓకే, సో గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటే ఏంది మనకి తెలుసుకోవాలి. ఎగ్జామ్లో అడగరు, కానీ కాకపోతే మీకు ఐడియా ఉండాలి. ఒకవేళ అడిగినా అడగొచ్చు, చెప్పలేము. సో మనకి జనరల్గా ఏంటి అంటే ఏమైనా మనం స్టార్టప్స్ లేదా ఏదైనా సరే బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసే ముందు ఒకటి గ్రీన్ ఫీల్డ్ ఉంటుంది, ఇంకొకటి బ్రౌన్ ఫీల్డ్ ఉంటుంది. సో గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటి అంటే అక్కడ ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ లేదు, అదొక బ్యారెన్ ల్యాండ్ అవ్వచ్చు, లేదా అగ్రికల్చర్ ల్యాండ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఫారెస్ట్ ల్యాండ్ అవ్వచ్చు, లేకపోతే అన్యూజ్డ్ ఫాలో ల్యాండ్ అవ్వచ్చు. అలా ఏ ల్యాండ్ అని అవ్వచ్చు, అంటే దాని మీద ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ ఏం స్ట్రక్చర్ లేదు. సో దాన్ని అప్పుడు మనం గ్రీన్ ఫీల్డ్ అంటాం. సో ఇప్పుడు ఇది గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటే ఇది కన్స్ట్రక్ట్ చేసే కంటే ముందు ఆ ప్లేస్లో ఏం కూడా లేదు. సో డైరెక్ట్ అక్కడ ఒక న్యూ కన్స్ట్రక్షన్ జరిగింది. అదే మనం ఒక బ్రౌన్ ఫీల్డ్ సిటీ అని బ్రౌన్ ఫీల్డ్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తాం ఒక రోడ్ మీద, ఆ బ్రిడ్జ్ని మనం ఇప్పుడు యూజ్ చేయట్లేదు, కాకపోతే దాని మీద నుంచి ఇంకేదో రెనోవేట్ చేయాలనుకుంటున్నారు, అంటే ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ మీద ఇంకేదో రెనోవేషన్ చేయాలనుకుంటున్నారు. లైక్ ఆ బ్రిడ్జ్కి ఏమైనా సైడ్కి ఇంకేమైనా పోల్స్ పెట్టడము, లేకపోతే ఇంకేమైనా రోడ్స్ వేయడం. సో అలా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ మీద చేసేదాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటారు. సో మనకి గిఫ్ట్ సిటీ అనేది గ్రీన్ ఫీల్డ్ సిటీ. సో ఇక్కడ మనకి దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఇది ఏ రివర్ మీద ఉంటుంది, సాబర్మతి రివర్ బ్యాంక్స్ మీద గుజరాత్లో గాంధీనగర్ అనే ప్లేస్లో ఉంటుంది. సో దీనికి దగ్గరలో మనకు ఉన్న ఎయిర్పోర్ట్ సర్దార్, మనకి గుజరాత్ అనేది గుర్తుకు రావాల్సింది ఏంటి, సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ కూడా ఉంది కదా మనకి. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది ఇది. సో ఈ పాయింట్ మీకు అంత ఇంపార్టెంట్ కాదు, కానీ కాకపోతే మీకు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా. సో గుజరాత్లో మనకి ఎస్వి పటేల్ స్టాచ్యూ కూడా ఉంది. సో ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటుంది. ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, సాబర్మతి రివర్ దగ్గర ఉంటుంది. ఇది ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే మన ఇండియాలో జరిగే పెద్ద పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీస్ లేదా ఏదైనా స్టాక్ ఎక్స్చేంజెస్ రిలేటెడ్, లేకపోతే ఏమైనా ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్, ఎకనామీ రిలేటెడ్, ఇంకా మనకి ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇలాంటివన్నీ ఉన్న ఏరియా ఇదన్నమాట. సో మనకి ఇది ఉంది కదా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ. సో ఇది కూడా ఫైనాన్సెస్ రిలేటెడ్ మనకి. ఇది ఫస్ట్ ఐఎఫ్ఎస్సిఏ, ఇది కూడా గిఫ్ట్ సిటీలో మనకి లొకేట్ అయింది. దీని నుంచి ప్రాబబుల్ క్వశ్చన్స్ ఏంటి అంటే గిఫ్ట్ యొక్క యాక్రోనిమ్ అడుగుతారు. సో మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సిటీ. ఎక్కడుంది అంటే పేరులోనే ఉంది గుజరాత్. ఏ రివర్ బ్యాంక్లో ఉందంటే సాబర్మతి రివర్. ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే మొత్తం ఇంకా ఎకానమీ రిలేటెడ్ ఇంకేమి ఉంటాయో ఆప్షన్స్ నుంచి మీరు డిరైవ్ చేసుకోండి ఆన్సర్. ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ. గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటే ఏందో చెప్పాను. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ ఏంటి, రూరల్ డెవలప్మెంట్ అండ్ ఫ్లిప్కార్ట్ ఒక ఎంఓయు, ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. సో దేని మీద ఇది, ఎందుకు న్యూస్లో ఉంది, ఇది దేని మీద జరుగుతుంది? సో అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ రిలేటెడ్ వీళ్ళొక ఎంఓయు అనేది చేసుకోవడం జరిగింది ఈ మిషన్ని ప్రమోట్ చేయడానికి. సో మనకి ఈ మిషన్ ఏంటి, మనకి ఇదొక పావర్టీ అలివేషన్ ప్రాజెక్ట్ అనమాట. సో పావర్టీ తగ్గడానికి డిఫరెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి కొంచెం వాళ్ళ ప్రోడక్ట్స్ ప్రమోషన్కి ఏమైనా హెల్ప్ చేయడం, అలాంటి వాటికి అనమాట. సో ఇప్పుడు మన ఫ్లిప్కార్ట్లో మీరు ఇది వినే ఉంటారు రీసెంట్ కరెంట్ అఫైర్స్లో, సమర్థ్ ప్రోగ్రామ్. ఓకే, సో సమర్థ్ ప్రోగ్రామ్ అనేది ఫ్లిప్కార్ట్ దండి. సో ఈ సమర్థ్ ప్రోగ్రామ్ వల్ల ఏంటి అంటే ఫ్లిప్కార్ట్ ఏం చేస్తుంది అంటే మన ఇండియాలో ఉన్న లోకల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరి అయితే ప్రోడక్ట్స్ మనకి మార్కెట్ వరకు రీచ్ అవ్వట్లేవో, సో అలాంటి వాళ్ళని ఈ కామర్స్ ప్లాట్ఫామ్కి తీసుకురావడానికి హెల్ప్ చేయడానికి అని చెప్పేసి సో ఈ సమర్థ్ ప్రోగ్రామ్, ఇది ఎవరిది, ఫ్లిప్కార్ట్ది. సో ఇప్పుడు మనకి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీతో ఎంఓయూ ఎందుకు చేసుకుంది? సో ఇప్పుడు మనకి ఈ పాయింట్ చూడండి. సో ఎంపవరింగ్ లోకల్ బిజినెసెస్ ఎస్హెచ్జీస్ బై బ్రింగింగ్ దెమ్ ఇంటూ ఈ కామర్స్ ఫోల్డ్. ఓకే, సో చిన్న ఎస్హెచ్జీస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లేదా చిన్న బిజినెస్ ఏవైతే ఉన్నాయో మనకి లోకల్గా, లేదా ఏదైనా ట్రైబల్ ఏరియాస్లో, లేకపోతే ఇంకేమైనా లోకల్ ఏరియాస్లో ఇప్పుడు హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ ఉంటాయి, లేదా మనం ఆర్ట్ క్రాఫ్ట్స్ ఏవైనా సరే, ఇప్పుడు చిన్నవి ఉంటాయి ఆర్ట్ రిలేటెడ్, ఏదైనా టాయ్స్ అనుకోండి, లేకపోతే ఏదైనా వుడ్తో చేసిన ఏమైనా ప్రోడక్ట్స్ అనుకోండి. సో అలాంటివి ఏంటి, మన ఇండియా హింటర్లాండ్లో ఉంటే మనం వెళ్ళి కొనుక్కోలేము కదా. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాము, ఎక్కడో విలేజ్లో ఒక మంచి ప్రోడక్ట్స్ చేస్తున్నారు, అక్కడి వరకు వెళ్ళి కొనుక్కోలేము కదా మనం. అదే మనకు ఆన్లైన్లో ఉంటే మనం ఈజీగా
ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాం. కానీ వాళ్ళకి అసలు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ గురించి అసలు ఐడియా ఉండదు. సో అలాంటి ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి మనకి హెల్ప్ చేయడానికి అని చెప్పేసి సో ఈ ఎంఓయూ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ చేసింది. సో రూరల్ ఏరియాస్లో ఎవరైతే చిన్న చిన్న ఎస్హెచ్జీస్ ఉన్నారో, ఏవైతే చిన్న చిన్న బిజినెస్ జరుగుతుందో వీళ్ళని ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్కి తేవడానికి అని చెప్పేసి ఫ్లిప్కార్ట్తో ఎంఓయూ చేసుకుంది. సో మనకి సమర్థ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఫ్లిప్కార్ట్లో ఇది ఒక పార్ట్. ఇది ఒకటి గుర్తుపెట్టు. సో ఎగ్జామ్లో ఇప్పుడు మీకు ఇందులో నుంచి వచ్చే ఏరియాస్ ఏంటంటే రీసెంట్గా రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అండ్ ఫ్లిప్కార్ట్ ఒక ఎంఓయూ సైన్ చేసుకుంది. దేని రిలేటెడ్ అని అడగచ్చు. సో దేని రిలేటెడ్ టు ఎంపవర్ దిస్ స్మాల్ బిజినెస్ పీపుల్ ఆర్ ఎస్హెచ్జీస్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏం అడగచ్చు, ఈ నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ ఏంటి, పేరులోనే ఉంది లైవ్లీవుడ్ క్రియేట్ చేయడానికి మనం ఇచ్చే ఆపర్చునిటీ. సో దాంట్లో ఏంటి మనకి లైవ్లీవుడ్ రిలేటెడ్ ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడానికి, సో వాళ్ళకున్న పావర్టీని తగ్గడానికి ఈ స్కీమ్ అనమాట. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ సమర్థ ప్రోగ్రామ్ ఎవరిది అంటే ఫ్లిప్కార్ట్. నౌ ADB signs pact for 250 million loan for National Industrial Corridor Development Program. సో ADB అంటే ఏంటి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దాని యొక్క ఎయిమ్ ఏంటి, పేరులోనే ఉంది ఏషియన్ డెవలప్మెంట్. సో సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ చేయడానికి ఈ ADB యొక్క మెయిన్ ఎయిమ్. సో మనకి ఈ ఇండియాలో ఈ ఇండస్ట్రియల్ ఈ కారిడార్ని డెవలప్ చేయడానికి ఏడీబీ మనకి లోన్ ఇవ్వడం జరిగింది. సో ఆబ్వియస్గా చాలా ప్రాజెక్ట్స్కి కూడా ఇంతకుముందు మనకి ఏడీబీ అనేది లోన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లోగో అనమాట. సో దీనికి ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఇవ్వడం జరిగింది, దీనికి ఇస్తే ఏమవుతుంది, సో మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్నెస్ అండ్ జనరేట్ హై లెవెల్ ఎంప్లాయ్మెంట్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక ఏరియాకి ఇంకో ఏరియాకి చాలా పెద్ద ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ లేకపోతే ఇంకేమైనా లైక్ ఆ వెహికల్స్ చాలా మనకి తీసుకోవడం, లేకపోతే వెళ్ళడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా ఫాస్ట్గా డెవలప్ చేయడం. ఇప్పుడు మనకి ఇలా రూట్స్ ఉన్నాయి, డిఫరెంట్ బ్రిడ్జెస్, డిఫరెంట్ మనకి ఫ్లైఓవర్స్ వేసి, సో ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళే కంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఇంత పెద్ద రోడ్ ఉంది కదా. సో అట్లా కాకుండా ఈ ఇండస్ట్రీని కొంచెం దీనికి ఎక్కడైతే ప్రొడక్షన్ ప్లేస్ ఉందో దానికి దగ్గరలో పెట్టడం, లేకపోతే ఇంకేమైనా ఫాస్ట్గా ఇప్పుడు ఇక్కడ ఉంటే చాలా వెహికల్స్ ఉంటాయి, ఏదైనా పైనుంచి ఇంకైనా బ్రిడ్జ్ చేశారనుకో సో అక్కడ చేరడానికి టైం తగ్గుతుంది కదా. సో అట్లా మనకి ఇండస్ట్రియల్ కారిడార్స్ చాలా ఉన్నాయి మన ఇండియాలో ఆల్రెడీ. సో ఇట్లా ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్లో డెవలప్మెంట్ కోసం, డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, లేదా డిఫరెంట్ ఏమైనా వెహికల్స్ కోసం, సో అది మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తీసుకోండి, లేకపోతే ఇంకేదైనా హార్డ్వేర్ డెవలప్ చేయడం, అట్లాంటి వాటి కోసం అని చెప్పేసి ఈ లోన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏమైపోతుంది, సపోజ్ ఇప్పుడు మనకి బ్రిడ్జ్ చేశారు, బ్రిడ్జ్ చేయాలనుకుంటున్నారు. సో బ్రిడ్జ్ చేయడానికి మనకి చాలా డిఫరెంట్ కూలీలు కావాలి కదా, అంటే అక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు డిఫరెంట్ వెహికల్స్ తీసుకుందాం, ఒక కొత్త డ్రైవర్స్ పెట్టుకోవాల్సి వస్తుంది, అక్కడ ఎగైన్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. డిఫరెంట్ ఇండస్ట్రీ పెడుతున్నారు, అందులో వర్కర్స్ కావాలి ఖచ్చితంగా. సో వర్కర్స్ని పెట్టుకుంటున్నాం కాబట్టి ఎగైన్ అక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. అట్లా ఓవరాల్గా మనకి ఈ లోన్ని మనం డిఫరెంట్ పర్పసెస్కి ఇండస్ట్రియల్ కారిడార్లో యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏడీబీ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం ఏముంటుంది. మీకు ఇందాక చెప్పినట్టు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి, 1966. కానీ కాకపోతే మీరు ఒకటి ఏమని అనుకోవద్దు అంటే ఏడీపీ అంటే ఓన్లీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కదా, దాంట్లో ఓన్లీ ఏషియన్ కంట్రీస్ మాత్రమే ఉంటాయి అని అనుకోవద్దు. ఇది యూపీఎస్సీలో కూడా అండ్ గ్రూప్స్లో కూడా, ఏపీ గ్రూప్స్లో కూడా ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఓన్లీ హ్యాస్ మెంబర్స్ ఫ్రమ్ ఏషియన్ కంట్రీస్. సో అందరికి ఏమనుకుంటారు, పేరులో ఏషియన్ ఉంది కాబట్టి నార్మల్గా ఏషియన్ కంట్రీసే ఉంటాయని అనుకుంటారు, కానీ అది తప్పు. ఏషియన్ కాదు, ఏషియన్ కంట్రీస్ కాకుండా వేరే కంట్రీస్ కూడా చాలా ఉన్నాయి. ఇందులో అరౌండ్ 68 కంట్రీస్ లేదా 68 to 69 కంట్రీస్ ఉన్నాయి. ఇందులో మనకి ఏషియన్ ప్లస్ నాన్ ఏషియన్, సో డిఫరెంట్ కంట్రీస్ మనకి ఇందులో ఉన్నాయి. సో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, మనీలా, ఫిలిప్పీన్స్. ఓకే, సో మనం ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్, 1966. ఇది రీసెంట్ ఇంకా వేరే లోన్స్ కూడా చాలా ఇస్తుంది ఏడీపీ బ్యాంక్. సో దీని గురించి మనకు కొంచెం ఐడియా ఉంటే బెటర్. సో మనకు ఓవరాల్గా ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏడీబీ అంటే ఏడీబీ గురించి యాక్రోనిమ్ తెలుసుకున్నాం, దాని ఎస్టాబ్లిష్మెంట్ తెలుసుకున్నాం, దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఫిలిప్పీన్స్ తెలుసుకున్నాం. ఇందులో ఏషియన్ మెంబర్సే కాదు నాన్ ఏషియన్ మెంబర్స్ కూడా ఉంటారు, అది కూడా తెలుసుకున్నాం. అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేయడం వల్ల మనకి ఎన్ని యూజెస్ ఉన్నాయో తెలుసుకున్నాం, అదొక కీ పాయింట్. అది ఎగ్జామ్లో మనకు అడగరు, జస్ట్ ఈ బుల్లెట్ పాయింట్స్ మాత్రం ఏవైతే ఇక్కడ పెట్టానో అవి మాత్రమే అడుగుతారండి. సో మనం నెక్స్ట్ ముందుకు వెళ్దాం.
సో ఇప్పుడు మనం ఎన్విరాన్మెంట్, సో ఇప్పుడు ఎకానమీ అయిపోయింది, ఆర్ట్ అండ్ కల్చర్ లేదా హిస్టరీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. రీసెంట్గా బటర్ఫ్లై స్పీషీస్ రైజ్లో ఉన్నాయి. అయితే కేరళలో మనకి ఈ ప్లేస్లో పీచి వజాని అనే ప్లేస్లో ఈ డిఫరెంట్ బటర్ఫ్లై పాపులేషన్ అనేది కౌంట్ చేయడం జరిగింది. సో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆ కేరళలో ఈ పర్టికులర్ ప్లేస్లో బటర్ఫ్లై పాపులేషన్ అనేది చాలా రైజ్లో ఉంది. సో ఇది మనకు ఒక గుడ్ ఇండికేషన్. ఎందుకు అంటే మనకి బటర్ఫ్లై స్పీషీస్ అనేది ఫుడ్ వెబ్లో చాలా ఇంపార్టెంట్, ఫుడ్ చైన్లో అయినా ఫుడ్ వెబ్లో అయినా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూసినట్టయితే బటర్ఫ్లైస్ అనేవి చాలా ఇంపార్టెంట్ పాలినేటర్స్. ఇప్పుడు ఫ్లవర్స్కి ఇంపార్టెంట్ పాలినేటర్స్. సో ఇప్పుడు మనకు ఒక బటర్ఫ్లై పాపులేషన్ అనేది తగ్గిపోయింది అనుకోండి, ఫ్లవర్లో ఉన్న పాలినేషన్ మొత్తం తగ్గిపోతుంది. సో ఫ్లవర్ మీద డిపెండ్ అయ్యే ఇన్సెక్ట్స్ తగ్గిపోతాయి. ఇన్సెక్ట్స్ మీద డిపెండ్ అయ్యే ఇప్పుడు మనం లిజర్డ్స్ తీసుకున్నాము, ఇట్లాంటి పాపులేషన్ తగ్గిపోతుంది. వాటి మీద డిపెండ్ అయ్యే పెద్ద బర్డ్స్ తగ్గిపోతుంది. సో పెద్ద బర్డ్స్ మీద డిపెండ్ అయ్యే డిఫరెంట్ యానిమల్స్ లేదా ఏమైనా డిఫరెంట్వి డిఫరెంట్ స్పీషీస్ తగ్గిపోతుంది. అట్లా చూసుకుంటే మనకి టోటల్గా ఫుడ్ చైన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో మనకి బటర్ఫ్లై పాపులేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు అది రైజ్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ అ గుడ్ పాయింట్. సో ఇది ఎక్కడ అంటే ఈ పీచి వజాని వైల్డ్ లైఫ్ డివిజన్లో మనకి రీసెంట్గా బటర్ఫ్లై పాపులేషన్ అనేది కౌంట్ చేసినప్పుడు పెరిగింది. మనకి ఆ రిపోర్ట్లో పెరిగిందని ఇచ్చారు. సో మనం ఇందులో ఒక 3 పాయింట్స్ మనం ఇవి గుర్తుపెట్టుకోవాల్సినవి ఉన్నాయి. సో మన ఇండియాలో లార్జెస్ట్ బటర్ఫ్లై ఏది? సౌదర్న్ బర్డ్ వింగ్. ఎగ్జామ్లో అడిగే చాయిస్ ఉంది, మీకు ఇలా అడిగే చాయిస్ ఉంది. బటర్ఫ్లై పాపులేషన్ రీసెంట్గా రైజ్లో ఉంది. సో మన ఇండియాలో లార్జెస్ట్ బటర్ఫ్లై ఏది అని ఆప్షన్స్ ఇచ్చే ప్రాబబిలిటీ ఉంది. సో మనకి సౌదర్న్ బర్డ్ వింగ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. జనరల్గా మనకి ఇప్పుడు బటర్ఫ్లైస్ అనేటివి సౌత్లోనే ఎక్కువ ఉందని న్యూస్లో చదువుకున్నాం కదా. సో పేర్లోనే సౌదర్న్ ఉంది కాబట్టి సో సౌదర్న్ బర్డ్ వింగ్, అందులో ఉండే ఆ బటర్ఫ్లై మనకి పెద్ద ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అట్లనే స్మాలెస్ట్ బటర్ఫ్లై ఏది అని అడుగుతారు. సో గ్రాస్ జెవెల్ అనేది స్మాలెస్ట్ బటర్ఫ్లై. సో లార్జెస్ట్ ఏది? సౌదర్న్ బర్డ్ వింగ్. స్మాలెస్ట్ ఏంటి? గ్రాస్ జెవెల్. ఓకే. సో ఇంకొకటి ఇప్పుడు మనం కేరళ స్టేట్లో బటర్ఫ్లైస్ గురించి మనం చదువుతున్నాం కాబట్టి మనకి న్యూస్ పేపర్లో ఈ బటర్ఫ్లై కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో స్టేట్ బటర్ఫ్లై ఆఫ్ కేరళ. ఒక 2-3 స్టేట్స్కి స్టేట్ బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయండి. సో అందులో మనకి ఆ వేరే స్టేట్స్ అవసరం లేదు. ఇప్పుడు మన కేరళ గురించి చదువుతున్నాం కాబట్టి స్టేట్ బటర్ఫ్లై ఆఫ్ కేరళ బుద్ధ పికాక్ చూసి అది పికాక్ నార్మల్ బర్డ్ పికాక్ అని అనుకోకండి, బటర్ఫ్లై. సో బుద్ధ పికాక్ అనేది బటర్ఫ్లై, బుద్ధ పికాక్ బటర్ఫ్లై. సో ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో కూడా మీకు ఏదైనా బటర్ఫ్లైస్ రిలేటెడ్ వచ్చి బుద్ధ పికాక్ అని ఇస్తే మీరు అది పికాక్ అని అనుకోకండి, నెమలి అనుకోకండి, ఇది ఒక బటర్ఫ్లై. ఓకే. సో ఓవరాల్గా ఇట్లా డిఫరెంట్ బటర్ఫ్లైస్ ఉన్నాయి. అందులో మీడియం సైజ్ కొన్ని, పెద్ద సైజ్ కొన్ని, చిన్న సైజ్ కొన్ని. సో మనం ఓన్లీ జస్ట్ పెద్దది ఏది, చిన్న బటర్ఫ్లై నేమ్ ఏంటి, అండ్ ఈ కేరళ యొక్క స్టేట్ బటర్ఫ్లై ఏంటి, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ ఒకవేళ ఎగ్జామ్లో పీచి వజాని ఇది ఎక్కడ రీసెంట్గా న్యూస్లో చూస్తాం, ఇది ఎక్కడ ఈ బటర్ఫ్లై సర్వే ఇక్కడ జరిగింది, ఇది ఏ స్టేట్ రిలేటెడ్ అంటే కేరళ అని గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే. ఈ పాయింట్స్ వరకు మనకి ఇంపార్టెంట్. బటర్ఫ్లైస్ ఎందుకు ఇంపార్టెంటో చెప్పాను, అది మీకు ఎగ్జామ్కి నెసెసరీ కాకుండా మీరు తెలుసుకోవాలి కాబట్టి ఫుడ్ చైన్లో దాని ఇంపార్టెన్స్ మీకు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్, సో స్ట్రీట్ ప్రాజెక్ట్ టు బి లాంచ్డ్. సో స్ట్రీట్ అనే ఒక ప్రాజెక్ట్ మనకి కేరళ స్టేట్లో లాంచ్ చేయడం జరిగింది ఆ కేరళ గవర్నమెంట్. ఇదేంటో చూద్దాం. సో ఫస్ట్ మనకి ఈ స్ట్రీట్ అని అడినప్పుడు స్ట్రీట్ యొక్క యాక్రోనిమ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో స్ట్రీట్ యొక్క యాక్రోనిమ్ ఏంటి? సస్టైనబుల్, టాంజిబుల్, రెస్పాన్సిబుల్, ఎక్స్పీరియన్షియల్, ఎథనిక్, టూరిజం హబ్. సో మీకు కొంచెం పేరులోనే టూరిజం అని చూసినప్పుడు అర్థమైంది. సో మనకి కేరళలో ఉన్న ఆ కేరళలో డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న ఇంపార్టెన్స్ని ఇప్పుడు మనకి డిఫరెంట్ టూరిస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి తెలియజేయడానికి వాళ్ళకి తెలియాలి కదా, ఒక గైడ్ లేకపోతే ఇంకేమైనా ఫొటోస్ లేకపోతే ఇంకా దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్, అట్లా డిఫరెంట్గా అక్కడ ఉన్న ప్లేసెస్ యొక్క ఇంపార్టెన్స్, ఆ ప్లేసెస్ యొక్క బ్యూటీ వాళ్ళకి డిఫరెంట్ విజిటర్స్కి తెలియజేయడానికి లేదా టూరిజంని ప్రమోట్ చేయడానికి అని చెప్పేసి మనకి కేరళ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు? టూరిజంని ప్రమోట్ చేయడానికి. ఎవరు? ఈ కేరళ టూరిజం యొక్క ఆ డిపార్ట్మెంట్, ఆ బ్రాంచ్.
సో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఏది ఇంపార్టెంట్ అంటే రీసెంట్లీ స్ట్రీట్ అనే ఒక స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఏ స్టేట్లో జరిగింది అంటే అది కేరళ. అండ్ స్ట్రీట్ యొక్క యాక్రోనిమ్ అడిగితే అడగొచ్చు, ప్రాబబిలిటీ ఉంది. సో మనం స్ట్రీట్ యొక్క లైక్ యాక్రోనిమ్ ఏంటో మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దీనిలో బట్టి కొట్టడానికి ఏం లేదు, అది టూరిజం రిలేటెడే కాబట్టి ఆల్రెడీ మనకి టీ అంటే టూరిజం తెలిసిపోతుంది. ఎస్ అంటే సస్టైనబుల్, అంటే సస్టైనబుల్ అంటే ఎన్విరాన్మెంట్కి ఏం ఎఫెక్ట్ చేయకుండా ఉండేది సస్టైనబిలిటీ అని అంటాం కదా టర్మ్. సో మనకి అది ఆల్రెడీ సస్టైనబుల్ తెలిసిపోతుంది. సో టాంజిబుల్, నెక్స్ట్ రెస్పాన్సిబుల్ అంటే ఆ ఏరియా మంచిగా లైక్ రెస్పాన్సిబుల్ అంటే దాని నుంచి ఒకటి ఏదైనా జనరేట్ అవుతుంది, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అని అంటారు కదా, అంటే ప్రతిదానికి మనం ఒక దానికి రెస్పాన్సిబుల్ అంటాం కదా. సో అట్లనే ఇప్పుడు ఈ ఏరియాస్ కూడా రెస్పాన్సిబుల్గా లైక్ అది టూరిజం జనరేట్ చేస్తున్నాయి అండ్ డిఫరెంట్ విజిటర్స్కి అది ఒక సీనిక్ బ్యూటీ క్రియేట్ చేస్తున్నాయి. సో ఆ పరంగా మనకి ఈ అగైన్ ఈ కీవర్డ్ అనేది పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్షియల్ అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది టూరిస్ట్కి ప్లేస్ విజిట్ చేస్తే. నెక్స్ట్ ఎథ్నిక్ అంటే ఆ పర్టికులర్ వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ ఒకటి చూపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ టూరిజం మీకు తెలిసింది. సో సస్టైనబుల్, టాంజిబుల్, రెస్పాన్సిబుల్, ఎక్స్పీరియన్షియల్, ఎథ్నిక్, టూరిజం హబ్. ఓకే, సో మనకి ఈ యాక్రోనిమ్ ఒకటి అండ్ ఇది ఎవరు లాంచ్ చేసారో తెలిస్తే చాలు. ఎందుకు అని అంటే యూనిక్ ఐడెంటిటీ ఆఫ్ కేరళని చూపించడానికి ట్రావెలర్స్కి. ఓకే, సో ఇప్పుడు మన తెలంగాణలో కూడా తెలంగాణ టూరిజం ఉంటుంది. మన తెలంగాణ టూరిజం వల్ల ఒక షీట్ ఉంటుంది తెలంగాణలో. ఇప్పుడు మనకి బుద్ధ స్టాచ్యూ అట్లా డిఫరెంట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి విజిట్ చేయడానికి, గైడ్ అయినా లేకపోతే ప్రమోట్ చేయడానికి డిఫరెంట్ స్కీమ్స్ ఇలాంటివి మనకు ఉన్నాయి. సో అలానే కేరళలో కూడా సేమ్ అదే విధంగా వాళ్ళ టూరిజంని ప్రమోట్ చేయడానికి ఈ స్ట్రీట్ ప్రాజెక్ట్ అనేది తేవడం జరిగింది. సో మనకి నెక్స్ట్ ఎన్విరాన్మెంట్లో వచ్చేసి కైహైటై సూకా. ఇది ఒక రీసెంట్గా ఒక న్యూ రెప్టైల్ స్పీసీస్ అనేది ఐడెంటిఫై చేశారు. సో దీన్ని చూడండి ఎలా ఉందో. ఇది ఒక ఫిష్ టైపే ఉంది కానీ కాకపోతే దీనికి చూడండి ఇక్కడ మనకి చాలా షార్ప్గా ఉంది దీన్ని. సో మనకి ఇది ఎక్కడ ఫైండ్ అవుట్ చేశారు రీసెంట్గా అంటే కొలంబియాలో ఫైండ్ అవుట్ చేశారు. సో మనకి ఈ కైహైటై సూకా అనేది కొలంబియాలో రీసెంట్గా అదొక ఎక్స్టింక్ట్ అయిన స్పీషీస్ అంట, కాకపోతే రీసెంట్గా ఒకటి వాళ్ళకి కనిపించింది. సో మనకి ఇది న్యూస్లో ఉంది కాబట్టి మనం దీని గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు కొలంబియా ఎక్కడ ఉంటుందండి, మీరు చూసుకున్నట్టయితే కింద సౌత్ అమెరికాలో ఉంటుంది. సో సౌత్ అమెరికాలో ఎక్కడ ఉంటుంది, సో ఈ ప్లేస్లో ఉంటుంది కొలంబియా. ఓకే, సో ఇక్కడ పైన నార్త్ అమెరికా, ఇది సౌత్ అమెరికా. సో కొలంబియా ఎక్కడ ఉంటుంది, సౌత్ అమెరికాలో ఉంటుంది. మీకు ఇక్కడ ఐడియా ఉండుంటే ఇక్కడ అమెజాన్ ఫారెస్ట్ ఉంటుంది. సో అమెజాన్ ఫారెస్ట్కి కొలంబియా ఆనుకొని ఉంటుంది. సో దీని గురించి స్పెసిఫిక్గా ఈ కీవర్డ్ యొక్క మీనింగ్, ఈ కొలంబియా యొక్క ఇండిజినస్ లాంగ్వేజ్లో దీని మీనింగ్ ఏంటి అంటే ఒక షార్ప్ మౌత్ ఉన్న ఫీచర్ అని, స్వాడ్ లాంటి ఒకటి లైక్ ముందు మౌత్ ఉన్న ఒక రెప్టైల్ అని అర్థం అంట. ఓకే, సో మనకి ఇది ఎక్కడ దొరికిందంటే ఇది ఒక మెరైన్ రెప్టైల్. చూస్తేనే మీకు అర్థమైపోతుంది మెరైన్ రెప్టైల్, ఫిష్ లాగానే ఉంది సేమ్. దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇది ఒక ఎక్స్టింక్ట్ అయిన స్పీషీస్, కాకపోతే ఒకటి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో డీటెయిల్గా దాని గురించి తెలుసుకోవడం అవసరం లేదు. ఒకవేళ మీకు ఎగ్జామ్లో ఒకవేళ ఈ టర్మ్ వచ్చి ఈ కైహైటై సూకా, ఈ ఒకవేళ మీకు ఇది వచ్చి ఇది రీసెంట్గా న్యూస్లో చూసాము ఇది ఏంటి అని అంటే అదొక మెరైన్ రెప్టైల్. ఎక్కడ చూసాము అంటే కొలంబియా. అది ఎక్కడ, కొలంబియా సౌత్ అమెరికాలో అమెజాన్ ఫారెస్ట్కి దగ్గరలో ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ వరకు ఇంత ఇంపార్టెంట్ అండి, చాలు మీకు అది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ న్యూస్కి వచ్చేద్దాం. సో మనకి ఇప్పటివరకు ఏమేమి అయిపోయినాయి, ఆర్ట్ అండ్ కల్చర్, హిస్టరీ అయిపోయింది, ఎకానమీలో చూసాము అండ్ ఎన్విరాన్మెంట్లో ఏమేమి కరెంట్ అఫైర్స్ ఈ December 1, 2 ఉన్నాయో చూసాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్నేషనల్కి వద్దాం. సో ఇంటర్నేషనల్ ఏంటి, ఫస్ట్ వచ్చేసి G20 ట్రాయికా. ఓకే, సో G20 ట్రాయికా అనేది రీసెంట్గా న్యూస్లో వచ్చింది. మీకు పేరులోనే అర్థమైపోతుంది ట్రాయికా. ట్రై అంటే ఏంట, ట్రై అంటే 3. సో సేమ్ ట్రాయికా అంటే కూడా ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ 3. సో ఇప్పుడు దేని కాంబినేషన్ ఇది, G20 ట్రాయికా అన్నాం. సో G20లో 3 కంట్రీస్ కాంబినేషన్. ఓకే, సో ఆ 3 కంట్రీస్ ఏవి, ఎందుకు అదే కాంబినేషన్ అనేది మనకి ఇప్పుడు తెలుసుకోవాలి. సో ఫస్ట్ మనకి న్యూస్లో ఎందుకు ఉందండి, ఇండియా రీసెంట్లీ జాయిన్డ్ G20 ట్రాయికా.
సో మనకి ఇప్పుడు ఏమవుతుందంటే G20 అనే దానికి పర్టికులర్ 20 కంట్రీస్ అందులో ఉంటాయి కానీ పర్టికులర్ పర్మనెంట్ సెక్రటేరియట్ లేదు, పర్టికులర్ హెడ్ క్వార్టర్స్ లేవు. సో ఇప్పుడు మనకి ఒక అండ్ డిఫరెంట్ ఇయర్స్లో అంటే ప్రతి ఇయర్ డిఫరెంట్ కంట్రీస్ ఉన్న 20 కంట్రీస్ హోస్ట్ చేస్తాయి G20 సమ్మిట్స్. సో ఇప్పుడు మనకి ఈ ఇయర్ సపోజ్ మనకి లాస్ట్ ఇయర్ ఒక కంట్రీ హోస్ట్ చేసింది, ఈ ఇయర్ ఒక కంట్రీ హోస్ట్ చేసింది, నెక్స్ట్ ఇయర్ ఇంకో కంట్రీ హోస్ట్ చేస్తుంది. ఒక పర్మనెంట్ సెక్రటేరియట్ లేదు కాబట్టి లాస్ట్ ఇయర్ మనకి ఆ కంట్రీ తెచ్చిన ఏమైనా పాలసీస్ అయినా లేకపోతే ఏమైనా ఫార్ములేషన్స్ అయినా కంటిన్యూ అవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఏదైనా పొల్యూషన్ రిలేటెడ్ తెచ్చారు లేదా ఎకానమీ రిలేటెడ్ ఏదైనా తీసుకొచ్చారు వాళ్ళు G20 కంట్రీ, ఆ పర్టికులర్ కంట్రీ హోస్ట్ చేసిన కంట్రీ. సో దానికి కంటిన్యూటీ చేయడానికి మనకి పర్మనెంట్ సెక్రటేరియట్ ఒక లైక్ ఫార్మలైజ్డ్గా ఒకటి మనకు ఆర్గనైజేషన్ లేదా ఏదైనా హెడ్ క్వార్టర్స్ లేకపోవడం వల్ల కొంచెం ఆ కంటిన్యూటీ అనేది నెక్స్ట్ హోస్ట్ చేసే కంట్రీకి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అట్లా కాకుండా మనం 3 కంట్రీస్ని దగ్గర పెట్టాం, అప్పుడు ఏమవుతుంది 3 కంట్రీస్ని ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసామనుకో. సో ఇప్పుడు మనకి ఇంతకుముందు ఉన్న కంట్రీ ఏమైతే పాలసీస్ చేసిందో అది వీటికి ఈ ప్రజెంట్ ఉన్న కంట్రీకి ఈ ఇయర్ లైక్ హోస్ట్ చేసే కంట్రీకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ కంట్రీ వాళ్ళు చేసిన పాలసీస్కి వీళ్ళు ఇంకేమైనా అడిషనల్గా యాడ్ చేసి దాన్ని కంటిన్యూ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు క్లైమేట్ చేంజే అనుకుందాం, క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ వాళ్ళు ఒక పాయింట్ తీసుకొచ్చారు, లైక్ ఇంత పొల్యూషన్ ఈ ఇయర్ వరకు 2025 వరకు ఇంత పొల్యూషన్ లెవెల్స్ లేదా ఇంత టెంపరేచర్ మనం తగ్గించుకోవాలి లేదా ఇంకేమైనా ఇన్ని ట్రీస్ ప్లాంట్ చేయాలి అట్లా ఏమైనా తెచ్చారు. సో ఇప్పుడు వీళ్ళకు 1 ఇయర్ మాత్రమే వాళ్ళు అది ఇంప్లిమెంట్ చేస్తారు, నెక్స్ట్ కంటిన్యూ చేయాల్సింది నెక్స్ట్ హోస్ట్ చేసే కంట్రీ. సో క్లారిటీ ఉండాలంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లేదా బాండ్ లాంటిది ఉండాలి. సో అందుకని మనం ట్రాయికాని తెచ్చినాం. సో ఇంతకుముందు చేసిన కంట్రీ ఇప్పుడు ఈ కంట్రీకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేదానికి అగైన్ ఈ కంట్రీ ఇప్పుడు కరెంట్ ఉన్న కంట్రీ నెక్స్ట్ వచ్చే ప్రెసిడెన్సీ దానికి నెక్స్ట్ ఇది కొంచెం లైక్ ఏదైనా ఇన్పుట్స్ ఇవ్వడమో లేకపోతే ఇంకేదైనా కోఆర్డినేట్ చేయడమో జరుగుతుంది. అందుకని చెప్పేసి మనకి ప్రీవియస్ ఇయర్లో హోస్ట్ చేసిన కంట్రీ, కరెంట్ ఇయర్లో హోస్ట్ చేసిన కంట్రీ, నెక్స్ట్ ఇయర్లో హోస్ట్ చేసిన కంట్రీ, ఈ 3 ఒక సమూహమే ట్రాయికా. సో G20 కంట్రీస్ యొక్క సమూహం దాన్ని హోస్ట్ చేసే 3 కంట్రీస్ యొక్క సమూహం ట్రాయికా. సో మనం ఇప్పుడు ఏమేమి కంట్రీసో చూద్దాం. సో ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఇంతకుముందు హోస్ట్ చేసిన కంట్రీ ఏదంటే ఇటలీ. లాస్ట్ ఇయర్ హోస్ట్ చేసిన G20 ప్రెసిడెన్సీ హోస్ట్ చేసిన కంట్రీ ఇటలీ. సో ప్రెజెంట్ హోస్ట్ చేస్తుంది ఇండోనేషియా. ఓకే, సో నెక్స్ట్ అంటే 2022లో హోస్ట్ చేసేది ఏదండి ఇండియా. సో మన ఇండియా 2020లో హోస్ట్ చేస్తుంది, ఇండోనేషియా ఇప్పుడు 2021లో, ఇటలీ 2020లో. సో ఈ 3 కలుపుకొని G20 ట్రాయికా. సో అది ఎందుకో ట్రాయికా నేను నీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఇదే పాయింట్ ఇదే అనమాట. సో ప్రీవియస్ కరెంట్ నెక్స్ట్ హోస్ట్ కంట్రీస్ ఆఫ్ G20 దట్ ఈస్ ఇటలీ, ఇండోనేషియా అండ్ ఇండియా. నెక్స్ట్ దెన్ సిగ్నిఫికెన్స్ ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ. G20కి పర్మనెంట్ సెక్రటేరియట్ అండ్ పర్మనెంట్ స్టాఫ్ లేకపోవడం వల్ల ట్రాయికా హెల్ప్స్ ఇన్ కంటిన్యూటీ ఆఫ్ యాక్షన్స్ ఆన్ వర్క్స్ ఆఫ్ G20. ఓకే, సో ఇది మనకి ఎగ్జామ్లో వచ్చిన పాయింట్. సో మనం ఇప్పుడు ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే G20 గురించి తెలుసుకోవాలి. సో G20 ఎప్పుడు ఫామ్ అయింది, ఆ 20 కంట్రీస్ ఏవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో G20 ఎప్పుడు ఫామ్ అయిందండి, మనకి దీంట్లో ట్రిక్ ఏంటి అంటే, సో G20 పేరులో 20 ఉంది కదా, సో ఇది గుర్తుపెట్టుకోండి. G20 ఫామ్ అయింది 1999లో. ఓకే, సో 20 కాబట్టి ఎట్లా చూసుకున్నా 1 పక్కన 9s ఉన్నాయి కాబట్టి 19 కదా. సో అన్ని 19s ఉండాలి. సో 19 ఇట్లా చూసుకున్నా 19, ఇట్లా చూసుకున్నా 19, ఇట్లా చూసుకున్నా 19. సో 20 కంటే ముందు వచ్చే డిజిట్ 19 కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్. 1999లో G20 అనేది ఫామ్ అయింది. సో ఇప్పుడు 20 కంట్రీస్ ఏంటి అది మనకి ఇంపార్టెంట్. సో 20 కంట్రీస్ ఏంటి, మనం 20కి 20 గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం కదా. సో దానికి మనం ఒక నిమోనిక్ రాసుకుందాం. గురు జీ అబ్ సీత. ఓకే, ఎఫ్సిఐ తెలుసు కదా, ఎఫ్సిఐ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఇక్కడే ఎస్ఎస్సి రాసేసుకుందాం. ఎస్ఎస్సి మే అంటే దీని అర్థం ఏంటంటే గురూజీ అబ్ అంటే ఇప్పుడు, సీత ఎఫ్సిఐ ఎస్ఎస్సి ఈ రెండిట్లో మే అంటే ఉంది లేదా అక్కడ అందులో అని అర్థం. సో ఇది హిందీ కీవర్డ్. సో మీరు కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 20 కంట్రీస్ మీరు డైరెక్ట్ బట్టి కొట్టినా ఎగ్జామ్ టైంకి మీకు అంత తక్కువ టైంలో మీకు గుర్తు రావడం కొంచెం కష్టం. సో ఒకవేళ సడన్గా వస్తే మీరు ఈ కోడ్ వర్డ్ రాసేసుకొని అందులో ఏ కంట్రీ ఉందో మీరు ఎలిమినేట్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. సో ఇది నీట్గా రాసుకోండి. సో జీ అంటే జర్మనీ,
సో జీ అంటే ఏంటండి, జర్మనీ. యు అంటే ఏంటి, యూకే లేదా యుఎస్ఏ. యూకే ఇంకా ముందు ఇంకోటి యుఎస్ఏ రాసుకుందాం. సో ఆర్ అంటే రష్యా. ఇంకో యు అంటే ఏంటి, యుఎస్ఏ. ఓకే, ఇది అయిపోయింది మనకి. నెక్స్ట్ జే అంటే జపాన్. ఐ అంటే ఇటాలీ. ఓకే, నెక్స్ట్ ఏ అంటే ఇది, ఏ అంటే అర్జెంటీనా లేదా ముందు ఆస్ట్రేలియా రాసుకుందాం, ఇది అర్జెంటీనా అండి. బి అంటే బ్రెజిల్. ఓకే, నెక్స్ట్ ఎస్ ఫర్ సౌత్ కొరియా. నెక్స్ట్ ఐ ఫర్ ఇటాలీ అయిపోయింది కదా. నెక్స్ట్ మనకి ఇండోనేషియా. టీ టర్కీ. నెక్స్ట్ ఏ ఫర్ ఆస్ట్రేలియా. అర్జెంటీనా అయిపోయింది కదా మనకి, సో ఆస్ట్రేలియా. ఎఫ్ ఫ్రాన్స్. సో మనకి సిలో ఒకటి చైనా రావాలి, ఇంకొకటి కెనడా రావాలి. మనం ఫస్ట్ చైనా రాద్దాం. నెక్స్ట్ ఐ మనకి ఏమైపోయింది, ఇటాలీ అయిపోయింది, ఇండోనేషియా అయిపోయింది. నెక్స్ట్ మన ఇండియా. ఎఫ్సిఏ అయిపోయింది కదా. నెక్స్ట్ ఎస్ఎస్సిలో సౌదీ అరేబియా. ఇంకో ఎస్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. ఓకే, సో మనకి సిలో ఏదైపోయిందండి, చైనా అయిపోయింది కదా. నెక్స్ట్ మనకి కెనడా రావాలి. ఓకే, సో ఎం మెక్సికో. ఈ అంటే యూరోపియన్ యూనియన్, ఈయూ. ఓకే, ఇది ఇంకెప్పటికీ మీరు మర్చిపోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో ఏదైనా ఒక ఎగ్జామ్లో మీరు బ్యాంక్ తీసుకోండి, బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకోండి, పీఓ క్లర్క్ తీసుకోండి, లేదా తెలంగాణ ఏపీ పోలీస్లో ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకోండి, లేదా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో తీసుకోండి, గ్రూప్స్లో గ్రూప్ 1 గ్రూప్ 2 తీసుకోండి, ఆర్ఆర్బీ తీసుకోండి. ఎక్కడైనా సరే ఇది ప్రాబబిలిటీ ఉంది. ఇది ఈవెన్ 2019లో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా అడగడం జరిగింది. 2020లో అడగడం జరిగింది. సో ఖచ్చితంగా G20 కంట్రీస్ ఏవో పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎప్పుడు ఫామ్ అయింది, 1999లో ఫామ్ అయింది. దీనికి పర్మనెంట్ హెడ్ క్వార్టర్స్, పర్మనెంట్ సెక్రటేరియట్ లేదు. ఎవ్రీ ఇయర్ ఒక కంట్రీ అనేది హోస్ట్ చేయడం జరుగుతుంది. G20 ట్రాయికా అంటే లైక్ ఏమేమి ఉన్నాయి, ఇటలీ, ఇండోనేషియా, నెక్స్ట్ ఇండియా. సో ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. మన ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ, నెక్స్ట్ మనం అపాయింట్మెంట్స్కి వెళ్ళిపోదాం. సో అపాయింట్మెంట్స్లో మనకి రీసెంట్గా వచ్చిన అపాయింట్మెంట్ ఏంటి అంటే సంబిత్ పత్ర. ఇతను బీజేపీ స్పోక్స్మెన్. సో బీజేపీ స్పోక్స్మెన్ అండి, ఇక్కడ ఆల్రెడీ ఉంది రాశాను. సో బీజేపీ స్పోక్స్ పర్సన్. ఇతన్ని చైర్మన్ ఆఫ్ ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇతనికి అపాయింట్ చేయడం జరిగింది. సో సంబిత్ పత్ర ఎవరు అంటే బీజేపీ నేషనల్ స్పోక్స్మెన్. సో ఈ ఐటీడీసీ ఏంటి, ఇది ఒక మినీ రత్న పిఎస్యు అండర్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. సో మినీ రత్న పిఎస్యు ఏంటి, సో ఇప్పుడు మన కంపెనీస్ని డిఫరెంట్గా బేస్డ్ ఆన్ దేర్ లైక్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, లేదా వాళ్ళ లైక్ యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళకి వచ్చే లైక్ ప్రాఫిట్స్ లేదా వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ మీద కంపెనీస్ని మినీ రత్న, నవరత్న, మహారత్న మీరు వినే ఉంటారు, ఇలా డివైడ్ చేయడం జరిగింది. సో మినీ రత్న కూడా దాంట్లో ఒక పార్ట్. ఎవరు ఈ కంపెనీస్ని ఇట్లా డివైడ్ చేస్తారు అంటే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎవరు చేస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. ఇట్లా క్వశ్చన్ అడిగే పాసిబిలిటీ ఉంది. ఇది స్టాటిక్లో క్వశ్చన్ అడిగే పాసిబిలిటీ ఉంది మీకు ఎకానమీలో. డిఫరెంట్ కంపెనీస్ని లైక్ మినీరత్న, నవరత్న, మహారత్న అని డివైడ్ చేసేది ఎవరు అంటే, సో డిపార్ట్మెంట్ ఆఫ్ డిపిడి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. ఓకేనా అండి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఇది ఏ మినిస్ట్రీకి ఉంటుంది, డిపిఎస్సి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఉంటుంది. ఓకే, సో మనకి ఈ సంబిత్ పత్ర అనే పర్సన్ బీజేపీ స్పోక్స్మెన్. సో ఐటీడీసీ దీనికి చైర్మన్ లాగా అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు అంటే బీజేపీ స్పోక్స్మెన్ చెప్పాను ఇందాక. సో ఈ ఐటీడీసీ ఏంటి, ఒక మినీ రత్న పిఎస్యు అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్. ఓకే, సో ఇది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కింద. సో ఐటీడీసీ అనేది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కింద. కానీ కాకపోతే మినీ రత్న ఎవరు చేశారు అంటే డిపిఎస్సి. ఇది అండర్ విచ్ మినిస్ట్రీ, ఫినాన్స్ మినిస్ట్రీ. సో ఈ పాయింట్స్ వరకు మీకు గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి ఈ లాస్ట్ 2 డేస్లో వచ్చిన ర్యాంకింగ్స్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే రిపోర్ట్లో
కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ రిపోర్ట్ 2021. సో ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ చూసుకున్నట్టయితే మీరు ఇది చూస్తున్నారు. అంటే మనకి ఒక పర్టికులర్ సిటీలో లేదా ఏరియాలో లివింగ్ అంటే ఉండడానికి మన ఖర్చు ఎంత అవుతుంది, సో మనం ఎంత డబ్బు పెట్టగలుగుతున్నాం, ఎంత డబ్బు పడుతుంది, సో దాన్ని బట్టి మనకి ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దిల్సుఖ్ నగర్ ఏరియాలో మన మీ స్టూడెంట్స్ అయితే హాస్టల్ రేట్స్ ఒకలా ఉండొచ్చు, అశోక్ నగర్లో ఒకలా ఉండొచ్చు. అదే మీరు ఇంకా కొంచెం లోపలికి వెళ్ళారు సిటీ అవుట్స్కట్స్లో ఒకలా ఉండొచ్చు. సో సిటీ అవుట్స్కట్స్లో అక్కడ అంత డిమాండ్ ఉండదు, ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకు హాస్టల్ రేట్స్ అనేవి అక్కడ తక్కువ ఉంటుంది. సో మేము ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కాబట్టి, లేదా అశోక్ నగర్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అట్లనే ఇప్పుడు నేను ఒక హైదరాబాద్లో ఎట్లా చెప్పాను, ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్న సిటీస్లో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ చూడడానికి అని చెప్పేసి, సో మనకేంటండి ఇది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది ఇది మనకి వరల్డ్లో ఉన్న సిటీస్ మొత్తం అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉందో ఎస్టిమేట్ చేసి డిఫరెంట్ సిటీస్తో కంపేర్ చేసి మనకు ఒక రిపోర్ట్ తీసుకురావడం జరిగింది. సో దీంట్లో వరల్డ్లో కాస్ట్లీయెస్ట్ సిటీ ఏదండి? ఇజ్రాయెల్ విన్నర్ కదా, రీసెంట్గా మనకి ఇజ్రాయెల్ పేరు విన్నారు కదా. ఇజ్రాయెల్కి అక్కడ పాలెస్టైన్ మధ్యలో దాడులు జరిగాయి, అలా అని ఇజ్రాయెల్ చాలా న్యూస్లో వచ్చింది, మీరు వినే ఉంటారు. సో ఇజ్రాయెల్లో టెల్ అవీవ్ అనే ప్లేస్ ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ ఇది. సో ఇది చాలా కాస్ట్లీయెస్ట్ సిటీ అంట ఎక్కడ వరల్డ్లో. సో అలాగే సెకండ్ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో ప్యారిస్ టాప్లో ఉండే, సో ఇయర్ అది టెల్ అవీవ్ అయింది. సో సెకండ్ థర్డ్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ తెలుసుకోండి. ప్యారిస్, సింగపూర్ మనకి ఎగ్జామ్లో అడుగుతారు, ఇది మాత్రం అడుగుతారు టెల్ అవీవ్, లైక్ ఫస్ట్ కాస్ట్లీయెస్ట్ సిటీ ఏది అని మాత్రం అడుగుతారు. సో అలాగే చీపెస్ట్ సిటీ ఏదండి? డమాస్కస్. సో ఇది ఎక్కడ ఉంటుంది? సిరియాలో ఉంటుంది. ఓకే, సో మనకి ఇప్పుడు ఓవరాల్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే మీకు అర్థమైంది, అండ్ అది ఎట్లా తీసుకుంటారో కూడా అర్థమైంది. లైక్ అక్కడ ఏరియాలో ఉన్న లివింగ్ బట్టి అండ్ ఇంకో డిఫరెంట్ ఏరియాకి కంపేర్ చేసి, ఇప్పుడు సపోజ్ జూబ్లీ హిల్స్ హైటెక్ సిటీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఒక ఫ్లాట్కి మినిమం అక్కడ మనం కొనాలంటే 1 crore ఎబో ఉంటుంది. సో ఇలాంటి ఏరియాస్ మనం ఇప్పుడు ఉన్న ఏరియాస్ దిల్సుకున్నారు, ఇలాంటి ఏరియాస్లో కొనాలనుకుంటే 40 to 50 lakh ఉంటుంది. సో అది ఎట్లా బేస్ చేసుకుంటుంది? డిఫరెంట్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఎట్లా కంపేర్ చేస్తున్నాం, అది కాస్ట్లెస్ చీపెస్ట్. సో ఇక్కడున్న కాస్ట్ అక్కడున్న కాస్ట్ ఈ రెండు కంపేర్ చేసుకొని మనం చెప్తున్నాం ఇది చీపెస్ట్ అది కాస్ట్లెస్. అట్లనే నేను ఇప్పుడు బిల్డింగ్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పినా డిఫరెంట్ ప్రాస్పెక్టివ్స్లో మనం ఇప్పుడు తీసుకుంటే లైక్ ఫుడ్లో తీసుకుందాం, క్లోతింగ్లో తీసుకుందాం, లేకపోతే ఇంకేమైనా షాపింగ్ మాల్స్ పెట్టడానికైనా అట్లా డిఫరెంట్ పారామీటర్స్లో మనకి కాస్ట్లీయెస్ట్ చీపెస్ట్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. సో ఇవి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏంటంటే ఇది ఒక రీసెర్చ్ అండ్ అనాలిసిస్ డివిజన్ అన్నమాట. సో ఇది ఒక రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి డిఫరెంట్ రిపోర్ట్స్ రిలీజెస్ డిఫరెంట్ రిపోర్ట్స్ అన్నమాట. ఓకే, సో ఇలా నుంచి మనకు ప్రాబబుల్ ఉన్న క్వశ్చన్ ఏంటి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ రిపోర్ట్ 2021 ఎవరు రిలీజ్ చేశారు అంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్. ఎప్పటికీ మర్చిపోద్ది ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎకనామిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్. సో ఇది ఇంటెలిజెన్స్ యూనిట్. సో ఇది రిలీజ్ చేసింది. సో ఫస్ట్ కాస్ట్లీయెస్ట్ సిటీ ఏది? టెల్ అవీవ్, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇజ్రాయెల్. సో చీపెస్ట్ ఏది? డమాస్కస్. అది ఎక్కడ ఉంది? సిరియాలో ఉంది. సో మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి మీకు అర్థమైంది. సో ఎప్పటికి మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో క్విజ్ పెట్టినప్పుడు ఈ క్వశ్చన్స్ అని ఈ టాపిక్స్ మీదనే క్వశ్చన్స్ ఇస్తా, ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. మీరు అది సాల్వ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది మీరు ఏమాత్రం గుర్తుపెట్టుకుంటున్నారు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది ఒక సముద్రం లాంటిది, వాస్ట్గా ఉంటుంది. మీరు దాన్ని నెగ్లెక్ట్ చేశారనుకో మీరు ఎండుకు వచ్చేసరికి చాలా పెద్దగా బుక్ లాగా తయారవుతుంది. అప్పుడు మీరు రివిజన్ చేయడం చాలా కష్టం అండ్ మీరు దాన్ని అట్లా వదిలేస్తారు. మనకి ఇప్పుడు ఎగ్జామ్లో మీకు కొంచెం రీజనింగ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ కొంచెం అటు ఇటు అయినాయి అనుకోండి, అండ్ మీ ఇక్కడ కరెంట్ అఫైర్స్లో మీరు స్కోర్ చేయలేకపోతే యు ఆర్ అవుట్ ఆఫ్ రేస్ ఎప్పుడైనా. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఎప్పుడు కాంపిటీషన్లో ఫ్రంట్ లైన్లో ఉండాలంటే ఖచ్చితంగా అన్ని ఏరియాస్ ఈక్వల్గా ఫోకస్డ్ ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. అండ్ దీనికి మంచి వే ఏంటంటే మీకు మేము ఆల్రెడీ అన్ని బుల్లెట్ పాయింట్స్ లాని ఇస్తున్నా, ఎక్కువగా సోది చెప్పట్లేను, ఎక్కువగా సుత్తి చెప్పట్లేను, ఏదైతే అవసరం ఉందో అవి మాత్రమే చెప్తున్నా. సో మీరు ఇది మీరు కరెక్ట్గా మీకు అర్థమవుతుందో గుర్తుంటాయో మీరు చెక్ చేసుకోవడానికి ఖచ్చితంగా నెక్స్ట్ సెషన్లో చేసిన క్విజ్ మీరు వీడియో పాజ్ చేసి
పెడుతున్నారా లేదా కరెక్ట్గా చెక్ చేయండి. దానికి ఆన్సర్స్ కూడా మేము ఇస్తాము అండ్ కమెంట్స్లో పెట్టండి మీరు అనుకున్న ఆన్సర్స్. సో అలా మీకు యూజ్ అవుతుంది, అకౌంటబుల్గా ఉంటారు, మీకు మీరు అకౌంటబుల్గా ఉండాలి. మీకు బయట నుంచి ఎవరు కూడా ఫోర్స్ చేయరు. ఎగ్జామ్స్ ఇప్పుడు దగ్గరలో ఉన్నాయి, తెలంగాణలో కూడా నోటిఫికేషన్స్ చాలా వరకు పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో ముందే మీరు వెల్ ఎక్విప్డ్గా ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఆబిట్యూరీ. సో తను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఈ ఫోటోలో చూస్తే మీకు తెలుస్తుంది, ఆల్రెడీ ఇది 1 డే బ్యాకే చనిపోయారు. సో మీకు తెలంగాణ లైక్ ఏపీ వాళ్ళకి ఇంకా బాగా తెలుసుంటారు. సో సో ఈ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎవరండి? తెలుగు లిరిసిస్ట్ అనమాట. సో చాలా లైక్ సాంగ్స్కి ఈయన లైక్ లిరిక్స్ కంపోజ్ చేశారు. క్లాసికల్ స్టైల్లో ఉంటుంది. సో ఈయన లిరిక్స్ కంపోజిషన్. సో క్లాసికల్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు మీరు కొన్ని మూవీస్ చూసుకున్నట్టయితే స్వర్ణకమలం, స్వయం కృషి, అలా పాత మూవీస్, నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన మూవీస్లో కూడా డిఫరెంట్ మూవీస్లో డిఫరెంట్ సాంగ్స్లో ఆయన లిరిక్స్ రాయడం జరిగింది. అండ్ చాలా ఫేమస్ అండి. సో ఇది తెలుగు ఇండస్ట్రీకి, సినీ ఇండస్ట్రీకి ఒక బాధాకరమైన విషయం. అండ్ మన అందరికీ కూడా ఇంక ఇప్పటి నుంచి ఇంత మంచిగా లిరిక్స్ రాసే పర్సన్ని మనం అందరం మిస్ అయ్యాము. సో ఈయన లంగ్ క్యాన్సర్ వల్ల చనిపోవడం జరిగింది, 2 డేస్ బ్యాక్ చనిపోయారు. సో మనకి ఎగ్జామ్లో ప్రాబబుల్ క్వశ్చన్ ఎలాంటిది వస్తుందంటే, సిరివెన్నెల సీతారామ శాస్త్రి రీసెంట్లీ పాస్డ్ అవే, హీఈస్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్? సో సినిమా రంగానికి చెందినవారు వీరు. సో ఎవరంటే తెలుగు లిరిసిస్ట్. సో లిరిసిస్ట్, సాంగ్స్ రిలేటెడ్ లిరిక్స్ కంపోజ్ చేస్తారు ఈయన. చాలా సాంగ్స్కి ఈయన లిరిక్స్ కంపోజ్ చేశారు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈయన ఏ స్టేట్లో జన్మించారు అంటే ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఏపీలో జన్మించారు అండ్ రీసెంట్గా పాస్ అవే అయ్యారు, లైక్ లాస్ట్ 1 డే బ్యాక్. సో తెలుగు లిరిసిస్ట్, ఇది మాత్రం గుర్తుపెట్టుకో. సో నెక్స్ట్ వచ్చేసి రఫీకుల్ ఇస్లాం. ఇక్కడ మీరు ఫోటోలో చూసినట్టయితే సో మనకి ఇండియాలో డిఫరెంట్ లిటరేచర్ రిలేటెడ్ లేదా ఏదైనా సాహిత్యం, అదే లిటరేచర్ రిలేటెడ్ ఏమైనా నావెల్స్ ఇట్లా రాయడంలో ఎలా ఫేమస్ అయితే ఉంటారో అట్లా బంగ్లాదేశ్లో వీరు చాలా ఫేమస్ అనమాట. సో ఈయన రినౌండ్ బంగ్లాదేశ్ స్కాలర్ అండ్ ప్రొఫెసర్. సో డిఫరెంట్ ఈయన లిటరేచర్ రిలేటెడ్ కూడా చాలా బుక్స్ ఇట్లా రాయడం జరిగింది. సో ఇతను బంగ్లాదేశ్ అండ్ ఈ బంగ్లాదేశ్లో ఉన్న మనకి ఇప్పుడు మన ఇండియాలో సాహిత్య అకాడమీ అవార్డ్స్ లేదా ఇంకేమైనా లిటరేచర్ రిలేటెడ్ అవార్డ్స్ ఎట్లా వస్తాయో, బంగ్లాదేశ్లో లిటరేచర్ రిలేటెడ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ కూడా వీరికి రావడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రఫీకుల్ ఇస్లాం రీసెంట్లీ పాస్డ్ అవే, హీస్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్ లేదా ఈజ్ రిలేటెడ్ టు విచ్ కంట్రీ అంటే బంగ్లాదేశ్. అయినా వారి ఫీల్డ్ ఏంటి? స్కాలర్, ప్రొఫెసర్, ఇంకేదైనా లిటరేచర్ రిలేటెడ్ అట్లా ఏమైనా ఆప్షన్స్ వస్తే అది కూడా కరెక్ట్. సో వీరు రిలేటెడ్ టు బంగ్లాదేశ్, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్కి వద్దాం. అవార్డ్ ఏంటి? కమలాదేవి చటోపాధ్యాయ్ ఎన్ఐఎఫ్ బుక్ ప్రైజ్ 2021. ఓకే, సో అవార్డు ఎవరిస్తున్నారు? ఇది అవార్డ్ నేమ్ కమలాదేవి చటోపాధ్యాయ్. ఇచ్చేవారు ఎవరు అంటే ఎన్ఐఎఫ్, ఇది న్యూ ఇండియా ఫౌండేషన్ వారు ఇస్తున్నారు ఈ అవార్డు, న్యూ ఇండియా ఫౌండేషన్. ఓకే, సో ఈ అవార్డ్ 2018 నుంచి ఇస్తున్నారు వీళ్ళు. సో కమలాదేవి చటోపాధ్యాయ్ ఫస్ట్ ఎవరు? సో ఈ కమలాదేవి చటోపాధ్యాయ తిను ఫీమేల్ లైక్ ఇండియన్ సోషల్ రిఫార్మర్. సో ఇండియన్ ఫీమేల్ సోషల్ రిఫార్మర్. ఇక్కడ మీరు ఫోటోలో చూసినట్టయితే మీకు కనిపిస్తుంది. సో తను లైక్ ఏ స్టేట్కి రిలేటెడ్ అంటే కర్ణాటక. సో కర్ణాటకకి కర్ణాటకకి చెందినవారు వీరు. సో వీరి గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సో ఫీమేల్ సోషల్ రిఫార్మర్. సో ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా టు ఎంటర్ ఎలక్షన్స్, లేదా మద్రాస్ ప్రెసిడెన్సీలో ఫస్ట్ టైం ఎలక్షన్స్లో నిల్చుంది. అంటే ఆ ఎలక్షన్స్లో తను ఓడిపోయారు, బట్ ఆమె ఒక పాత్ స్టార్ట్ చేసింది. సో ఉమెన్ కూడా ఎలక్షన్స్కి ఎంటర్ అవ్వచ్చు, సో వాళ్ళ ఇంటి బయటకు వచ్చి వాళ్ళ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి, ఇలా ఒక మోటివేషన్గా, ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు. సో అలా వీరు సోషల్ రిఫార్మర్. ఫెమినిజం రిలేటెడ్, ఉమెన్ రిలేటెడ్ రైట్స్ గురించి లేదా ఉమెన్ రిలేటెడ్ రిఫార్మ్స్ గురించి వీరు చాలా పోరాడారు. సో కర్ణాటక రిలేటెడ్ సోషల్ రిఫార్మర్ కమలాదేవి చటోపాధ్యాయ్. ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది మీకు ఈ అవార్డు గురించి అడిగి. మనకి ఇప్పుడు ఎస్ఐ ఎగ్జామ్లో లేదా ఇంకైనా ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో చూసుకున్నట్టయితే ఈ కాలంలో 3 ఆప్షన్స్ ఇస్తున్నారు. లైక్ ఆ అవార్డు రిలేటెడ్ అడుగుతున్నారు,
ఆ కమలాదేవి చటోపాధ్యాయ లేదా ఏదైనా భారత్ రత్న అవార్డ్ రిలేటెడ్ అడుగుతున్నారు, లేదా ఇందిరాగాంధీ అంటే ఇందిరాగాంధీ రిలేటెడ్, అలా అవార్డ్స్లో ఆ ఉన్న పేరు రిలేటెడ్ కూడా అడగడం జరుగుతుంది. సో మనకు ఐడియా ఉండాలి. సో సోషల్ రిఫార్మర్ ఎక్కడంటే కర్ణాటక. సో ఫస్ట్ ఉమెన్ ఇన్ మద్రాస్ ప్రెసిడెన్సీ అండ్ ఈవెన్ ఇండియా కూడా అనుకోవచ్చు. సో టు ఎంటర్ ఎలక్షన్స్. సో వీరి పేరుగాను వీరికి గుర్తింపుగాను ఈ బుక్ ప్రైజ్ అవార్డ్ అనేది సో న్యూ ఇండియా ఫౌండేషన్ వాళ్ళు ఈ అవార్డుని రిలీజ్ చేస్తున్నారు. ఓకే, ఎవరికి వచ్చిందండి ఇది? దీన్దయాల్ పటేల్. సో దీన్దయాల్ పటేల్ అనే పర్సన్కి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆయన రాసిన బుక్, ఈయన ఒక హిస్టరీ ప్రొఫెసరు, ఆయన రాసిన బుక్ నవరోజీ, దాదాబాయి నవరోజీ మీకు ఐడియానే ఉంటుంది. మనకు పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, ఇలా ఎకానమీస్, మన ఇండియన్ ఎకానమీ బ్రిటిష్ ఎలా రూల్ చేస్తుందని చెప్పి డిఫరెంట్ బుక్స్ రాశారు. సో దాదాబాయి నవరోజీ పయోనీర్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం. సో వీరి పేరు మీద ఒక బుక్ ఈ దీన్దయాల్ పటేల్ అనేవారు, ఈయన ఒక హిస్టరీ ప్రొఫెసర్, రిలీజ్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు ఇచ్చారు? న్యూ ఇండియా ఫౌండేషన్. సో నవరోజీ ఎవరు? హీఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇండియన్ నేషనలిస్ట్ లీడర్ బిఫోర్ గాంధీజీ, మనకు తెలిసింది. సో దాదాబాయి నవరోజీ బ్రిటిష్లో కూడా లైక్ ఫస్ట్ ఇండియన్ టు ఎంటర్ లైక్ బ్రిటిష్ అసెంబ్లీ. అతను మన ఇండియా నుంచి చాలా బాగా రిప్రజెంట్ చేశాడు. మన ఇండియన్ ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడ బ్రిటిష్ పార్లమెంట్లో చెప్పడము, లేదేమైనా ఇండియన్ ప్రాబ్లమ్స్ అక్కడ రిప్రజెంట్ చేయడానికి అండ్ బ్రిటిష్కి ఇండియన్ కండిషన్స్ ఎలా ఉన్నాయో తెలియజేయడానికి దాదాబాయి నవరోజీ చాలా ప్రధాన పాత్ర పోషించారు. అండ్ వీరు చాలా కాలం వరకు కూడా బ్రిటన్లోనే ఉండడం జరిగింది. సో మనకి అలా ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ చాలా బుక్స్ రాయడం లేదా ఇంకేమైనా చాలా కాంట్రిబ్యూషన్స్ చేసిన వాళ్ళలో దాదాబాయి నవరోజీ చాలా ఫేమస్. అండ్ పార్సీ కమ్యూనిటీకి కూడా ఈ దాదాబాయి నవరోజీ అనేవారు పార్సీ కమ్యూనిటీ రిలేటెడ్. సో పార్సీ రిఫార్మ్స్ తేవడంలో కూడా వీళ్ళు చాలా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఇప్పుడు ఇందులో మొత్తం మీరు చూసుకుంటే కమలాదేవి చటోపాధ్యాయ అవార్డు ఎవరు ఇచ్చారంటే న్యూ ఇండియా ఫౌండేషన్. వారి గురించి మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. సోషల్ రిఫార్మర్, ఫస్ట్ ఉమెన్ ఇన్ మద్రాస్ ప్రెసిడెన్సీ, ఇదంతా తెలుసుకున్నాం. అండ్ వాళ్ళ బుక్ పేరు ఏంటి అంటే నవరోజీ పయోనీర్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం. సో మనకి ఇక్కడ కమలాదేవి చటోపాధ్యాయ ఫోటో ఉంది. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో లాస్ట్ మనకి ఈ రోజుకి లాస్ట్ టాపిక్ అనమాట ఇది, ఇంపార్టెంట్ డేస్. సో మనకి 1 డిసెంబర్ వచ్చేసి వరల్డ్ ఎయిడ్స్ డే. సో ఎయిడ్స్ అంటే ఏంటండి? దీని ఫుల్ ఫామ్, ఎయిడ్స్ ఫుల్ ఫామ్ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, రైట్? సో ఇది దేని వల్ల వస్తుంది? హెచ్ఐవి వల్ల. హెచ్ఐవి ఫుల్ ఫామ్ యాక్రోనిమ్ ఏంటి? హ్యూమన్ ఇమ్యూనో వైరస్. ఓకే, సో ఎయిడ్స్ అనేది దీనివల్ల వస్తుంది. సో వరల్డ్ ఎయిడ్స్ డే 1 డిసెంబర్ జరిపించారు. ఇది వరల్డ్ మొత్తంలో ఎందుకు? ఈ ఎయిడ్స్కి అగెయిన్స్ట్గా అవేర్నెస్ తేవడానికి అని చెప్పేసి. అండ్ అట్లనే ఈ స్ప్రెడ్ ఆఫ్ ఇది ఇన్ఫెక్షన్ అండి. సో ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఒక అవేర్నెస్ తేవడానికి అని చెప్పేసి మనకి వరల్డ్ ఎయిడ్స్ డే అనేది జరపడం జరిగింది. సో ఇది వరల్డ్ మొత్తంలో ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 1న జరుగుతుంది. సో ఎయిడ్స్లో మనకి ఇండియా 3rd హైయెస్ట్ ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారంట ఇండియాలో మనకి. అండ్ ఈ ఇయర్ యొక్క థీమ్, ఈ వరల్డ్ ఎయిడ్స్ డే థీమ్ ఏంటి? ఎండ్ ఇన్ఈక్వాలిటీస్. ఎగ్జామ్లో మీకు ఇది ప్రాబబుల్ క్వశ్చన్ అడగొచ్చు. వాట్ ఈస్ థీమ్ ఆఫ్ వరల్డ్ ఎయిడ్స్ డే 2021? సో ఎండ్ ఇన్ఈక్వాలిటీస్. అండ్ ఇండియాలో 3rd హైయెస్ట్ ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారు. సో ఇప్పుడు మనకి దీని రిలేటెడ్ కొంచెం తెలుసుకోవాల్సింది ఏంటి? నీకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఐడియా ఉంటుంది. సో ఎస్డిజి 3 ఏంటి? హెల్తీ లైఫ్ స్టైల్ లేదా హెల్త్ గురించి మంచి హెల్తీ లైఫ్ స్టైల్ లేదా వెల్ బీయింగ్, దీని గురించి ఉన్నది మనకి ఎస్డిజి 3. సో మనకి ఎయిడ్స్ మనకి ఎరాడికేట్ ఎంత అవుతుంటే ఎస్డిజి 3 అనేది మనం అంతా పర్ఫెక్ట్గా దాన్ని మనం అచీవ్ చేస్తున్నాం, ఎస్డిజి 3 టార్గెట్ని అచీవ్ చేస్తున్నామని మనం అనుకోవచ్చు. సో దీని రిలేటెడ్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో హెల్త్ రిలేటెడ్ నెంబర్ ఏది అంటే 3. ఓకే, సో ఇది ఎప్పుడు జరుగుతుంది? డిసెంబర్ 1. థీమ్ ఏంటి అండ్ ఈ యాక్రోనిమ్స్ ఏంటి చూసుకోండి చాలు. సో నెక్స్ట్
నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే. సో ఇది 2 డిసెంబర్ రోజు జరిగింది. 2 డిసెంబర్ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఇండియాలో. ఇది నేషనల్ అన్నారు కాబట్టి ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటాం, వరల్డ్ మొత్తం కాదు. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం మీకు ఐడియా ఉండుంటే, భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది ఒకటి జరిగింది. భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది 1980s జరిగింది. ఎక్కడ ఇది? మధ్యప్రదేశ్లో ఒక యూనియన్ కార్బైడ్ ప్లాంట్. అందులో ఏం లీక్ అవ్వడం వల్ల ఈ ట్రాజడీ జరిగింది? మిథైల్ ఐసోసైనేట్. ఓకే, సో ఈ మిథైల్ ఐసోసైనేట్ అనే కెమికల్ వల్ల బర్స్ట్ వల్ల ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది. మీకు ఇక్కడ ఫోటో చూసుకున్నట్టయితే కనిపిస్తుంది, ఎంతోమంది చనిపోయినారు. అండ్ ఈ భోపాల్ గ్యాస్లో ఈ ఐసోసైనేట్ లీక్ అవ్వడం వల్ల ఇప్పటికీ కూడా చాలామంది పిల్లలలో అక్కడ ఉన్న ఏరియాలో కొన్ని లైక్ బర్త్లో కొన్ని డిఫెక్ట్స్ రావడం, లేకపోతే ఏదైనా మైనర్గా మనకి లోపల ఇంకేమైనా ఎఫెక్ట్స్ రావడం అట్లా జరగడం జరుగుతుంది. అండ్ ఒక ఆల్మోస్ట్ ఒక డికేడ్ వరకు ఆ ప్లేస్లో ఉన్న పీపుల్, లైక్ దీనివల్ల ఎఫెక్ట్ అయిన పీపుల్ చాలా వరకు కూడా సఫర్ అయ్యారు. సో మనకి ఇలాంటి ట్రాజడీస్కి ఎగెయిన్స్ట్గా అండ్ అలా ఇండస్ట్రియల్ పొల్యూషన్కి ఎగెయిన్స్ట్గా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనకి ఈ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే పేర్లోనే ఉంది. సో పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి, అవేర్నెస్ తీసుకురావడానికి ఈ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో ద డే ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద మెమొరీ ఆఫ్ పీపుల్ హూ లాస్ట్ దేర్ లైఫ్స్ ఇన్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ. ఆల్సో టు బ్రింగ్ అవేర్నెస్ అగెయిన్స్ట్ పొల్యూషన్. రైట్, మనకి ఎగ్జామ్లో అడిగితే ఈ డేట్ అడగొచ్చు. ఎప్పుడు అంటే 2 డిసెంబర్. సో భోపాల్ గ్యాస్ ట్రాజడీ గురించి అడిగితే భోపాల్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. ఏ ప్లాంట్లో ఇది జరిగింది? యూనియన్ కార్బైడ్ ప్లాంట్లో. ఏ కెమికల్ వల్ల? మిథైల్ ఐసోసైనేట్. ఓకే, సో దట్స్ ఆల్. ఇంక ఈ రోజుతో మన కరెంట్ అఫైర్స్ అయిపోయినట్టే. సో నెక్స్ట్ క్లాస్కి మీరు ఇదంతా మళ్ళీ ఒకసారి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని రివిజన్ చేసుకొని ప్రాపర్గా ఏమైనా ఉంటే పాయింట్స్ నోట్ చేసుకోండి. మీకు ఈ పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనం నెక్స్ట్ క్లాస్ కరెంట్ అఫైర్స్తో పాటు ఒక జీకే క్విజ్ 10 to 15 క్వశ్చన్స్ అట్లా క్విజ్ క్వశ్చన్స్ ఇస్తాను నేను. ఆప్షన్స్ ఉంటాయి. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు పక్కాగా కరెక్ట్ పెట్టాలి. నేను ఇప్పటివరకు ఏమేమి చెప్పినో ఆ టాపిక్స్ నుంచే మీకు క్విజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అటెంప్ట్ చేయడం ట్రై చేయండి. ఒకవేళ మీకు ఆ క్వశ్చన్లో ఏదైనా మీరు మర్చిపోతున్నారు లేదా మీకు గుర్తు రాలేదు అంటే ఈ పాత వీడియోకి వచ్చేసి మీకు ఇక్కడ కింద టైం ఇవ్వడం జరుగుతుంది. ఏ టైంలో ఏ కరెంట్ అఫైర్ ఉందో ఇవ్వడం జరుగుతుంది. ఆ పర్టికులర్ ఆ టైంకి వెళ్ళి జస్ట్ ఆ 3-4 minutes మళ్ళీ ఆ కరెంట్ అఫైర్ వినండి. అండ్ మీరు ఇవి మర్చిపోకుండా మళ్ళీ ఏమైనా నోట్స్లో రాసుకోవడం అట్లా చేసుకోండి. అండ్ ఇందాక చెప్పినట్టు కరెంట్ అఫైర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. నెగ్లెక్ట్ చేయకండి, ఎప్పటికప్పుడే ఫినిష్ చేయండి అండ్ ప్రాపర్ రివిజన్ చేయండి. మీరు ఇట్లా ర్యాండమ్గా చూసేస్తున్నారు, జస్ట్ వీడియోస్ చూస్తూ ఉన్నా కూడా మీకు గుర్తుండవు. ప్రాపర్ నోట్స్ రాసుకొని ఇంకా ఏదైనా బుల్లెట్ పాయింట్స్లో రాసుకొని ఎప్పటికప్పుడు క్విజెస్ సాల్వ్ చేయడం. సో ఇట్లా ప్రాక్టికల్గా అప్లికేషన్లో పెట్టి సాల్వ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో బాగా స్కోర్ మీకు వస్తుంది. అండ్ జీకేని పెద్దగా లైక్ కరెంట్ అఫైర్స్ని పెద్దగా లైక్ వాస్ట్గా ఉంటుంది, కానీ అట్లా పెద్దగా ట్రీట్ చేయకండి. చిన్నగా లైక్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని, చిన్న నోట్స్ డివైడ్ చేసుకొని ప్రాపర్ ఎప్పటికప్పుడు రివిజన్ వేసుకొని కొంచెం స్ట్రాటజీ చేసుకొని మంచి ఎగ్జామ్ కంటే ఒక 1 month ముందే మీ దగ్గర ప్రాపర్గా అంత నోట్స్ ఉండాలి. ఏ ఎగ్జామ్ తీసుకున్నా మినిమం మీకు ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ అట్లాంటి ఎగ్జామ్స్ తీసుకున్నా మినిమం 6 months అండ్ గ్రూప్ 2 గ్రూప్ 1 తీసుకుంటే మినిమం 1 year కరెంట్ అఫైర్స్ మీ దగ్గర ఉండాలి. సో ముందు నుండే మీరు చాలా ప్రిపేర్డ్గా ఉండాలి. ఎగ్జామ్ కంటే 1 month ముందువి మరీ అంతేం అడగరు, కొన్ని అడుగుతారు. అంతకంటే ముందున్నవి మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నిటికీ మీకు స్ట్రాటజీ ఉండాలి. సో థ్యాంక్ యూ, విల్ మీట్ అగైన్. సో దిస్ ఇస్ పావని.